విద్యా సంప్రదాయ కర్తుభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోకశరణ్యాయ సాధురూపాయ మంగళం. హరి ఓం. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగనసదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. నమో గురుదేవ. ఈరోజు మనం భగవద్గీత యందు 6వ అధ్యాయము ఆత్మ సంయమ యోగము. మనస్సును నిగ్రహించటం వలన ఏ విషయాల పట్ల మనస్సును నిగ్రహించాలి, ఈ దేహ సంబంధమైనటువంటి విషయాలకు సంబంధించి ఎటువంటి సుఖమును పొందడం కోసం జీవుడు ప్రయత్నం చేయాలి, ఏ వస్తువును పొందడం కోసం అని చెప్పేసి త్యాగంతో కూడిన కర్మ చెయ్యాలి అనే విషయాల గురించిన జ్ఞానాన్ని పొందినప్పుడు మనము బ్రతికినన్ని రోజులు సత్యంగా కనపడతాయి. కానీ ఈ దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత వీటికి మనకి సంబంధం లేదు. అంటే మన ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రాణి దగ్గర నుంచి ప్రారంభిస్తే, అంటే భార్య, బిడ్డలు, ఈ సంసారంలో ఏ ఏ వస్తువులు నావి అని అనుకుంటున్నామో మనము, ఇవన్నీ మనకు ఎలా కనిపిస్తున్నాయి? ఈ రోజున సత్యములాగా కనిపిస్తున్నాయండి. కానీ ఈ శరీరం విడిచిపెట్టిన తదనంతరం వీటికి మనకు సంబంధము ఉంటుందా? ఖచ్చితంగా ఉండదు. మనం చనిపోయిన తర్వాత తెలుసుకోవడం కంటే కూడా మన పూర్వీకులు, అంటే మనకంటే ముందు మరణించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మీరున్నటువంటి ఏవైతే గృహాదులు, బంధుత్వాదులు ఉన్నాయో ఇవన్నీ నావి నావి అనుకున్నారండి. ఎప్పుడైతే వాళ్ళ శరీరం విడిచిపెట్టారో ఆ శరీరం ఉన్నప్పుడు ఇవన్నీ నావి అని వాటి మీద పరమ ప్రీతితో వాటిని అనుభూతిలో అనుభవించారు. అంటే వాటిని గొప్పగా అనుభవం పొందారు. ఇవన్నీ నావి నావి అని మురిసిపోయారు. కానీ శరీరం విడిచిపెట్టాక మరి వారికి ఆ వస్తువులకి ఏమైనా సంబంధం ఉందా? ఆ వస్తువులు మనం వాడుకుంటున్నామా, లేకపోతే వాళ్ళతో పాటు సమాధి చేయడం, కాల్చివేయడం చేశామా? చెయ్యం కదండి. ఎందుకు అంటే వారు అనుభవించిన వస్తువులు, విషయాలన్నీ మనం అనుభవిస్తున్నాం. అవన్నీ కూడా వాళ్ళు కష్టపడి సంపాదించినవి. కానీ వారి వెంట వెళ్తున్నాయా? వారి వెంట వెళ్ళటం లేదు. అంటే మనం కూడా ఇవన్నీ సంపాదిస్తున్నాం. సంపాదించినవన్నీ కూడా విడిచిపెట్టాలి. అంటే ఇప్పుడు వెంటనే ఒక ప్రశ్న వస్తుంది, వాళ్ళు సంపాదించి విడిచిపెట్టడం వల్లే కదా ఇవాళ మనం అనుభవిస్తుంది. మనము సంపాదించి వెళ్ళిపోతేనే కదా మన పిల్లలు అనుభవించేది. అందరూ చేసే పని మనం చేస్తున్నాం. కానీ మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటి అంటే వీటన్నింటినీ సంపాదించడం తప్పని భగవంతుడు చెప్పలేదు. వీటిని సంపాదించి వీటిని అనుభవించడంలో ధర్మంతో కూడిన కార్యాచరణ, అంటే మీరు ఏదైతే సంపాదిస్తున్నారో సంపాదించినటువంటిది భగవంతుడు శాస్త్రమునందు ఏ విధంగా అయితే ఈ పనిని ఇలా చేయకూడదంటే అలా చేయకుండా ఉండడం మొదటిది. అంటే ఇప్పుడు అందరం సంపాదించుకుంటున్నాం. సంపాదించడంలో మనకి మాత్రమే ఉపయోగం ఉండి ఇతరులకు హాని కలిగించే పనిని మీరు చెయ్యకండి. అంటే ఏమంటాం మేము? అంతే చేస్తామండి, మేము ధర్మంగానే ఉంటామంటారు. ఓకే, మరి వీటిని సంపాదించేటప్పుడు వీటి మీద ఎక్కువ ఆసక్తితో మీరు ఉండకండి. ఆసక్తి లేకుండా సంపాదించండి. ఆసక్తి లేకుండా ఎలా సంపాదిస్తారు అంటారు. అంటే నేను ఎన్ని సంపాదించినా వీటిని భూమి మీద విడిచిపెట్టి వెళ్ళిపోయే వస్తువులు ఇవన్నీ. వీటి కోసం నేను చేసే ప్రయత్నము ఈ దేహము ఉన్నంత వరకు దీనికి సంబంధించినటువంటి పోషణ జరగటం కోసం మాత్రమే. ఇవి నాకు జీవితాంతం ఉండాలనేటటువంటి మక్కువ ఉండకూడదు. ఇది లేకపోతే నేను ఉండలేననేటటువంటి ఆ సంగమము ఏదైతే ఉందో అది మనల్ని ఏం చేస్తుందంటే
ఇంకొక శరీరాన్ని పొందిన తర్వాత కూడా ఇప్పుడు నేను ఒక ఫ్రిడ్జ్ కొనుక్కున్నానండి. చక్కగా చాలా గొప్పదైనటువంటి వస్తువు ఫ్రిడ్జ్ కొనుక్కున్నాను. ఇప్పుడు ఈ కొనుక్కున్నటువంటి ఫ్రిడ్జ్‌ని నేను ఎలా వినియోగించుకోవాలి? అంటే నేను బ్రతికి ఉన్నంత కాలం దీన్ని వినియోగించుకోవచ్చండి. కానీ అబ్బా! ఈ ఫ్రిడ్జ్ ఎంత బావుందో! ఇన్నాళ్ళు నాకు తెలియక నేను ఈ ఫ్రిడ్జ్‌ని కొనుక్కోలేకపోయానని దాని మీద మీరు బాగా అభిమానం పెట్టేసుకున్నారు. ఇప్పుడు పెంచుకున్న అభిమానం ఏమైంది? రేపొద్దుటికి నేను చనిపోవాల్సొచ్చిందండి. ఇప్పుడు నేను చనిపోవలసి వస్తే ఈ ఫ్రిడ్జ్ మీద నేను పెంచుకున్న అభిమానం అంటే దీనితో నేను కొద్ది రోజులు ఏం చేశాను? అంటే దీనిని వినియోగించుకోలేకపోయాను కదండీ! ఇప్పుడే నిన్ననే కొనుక్కున్నాను. ఈరోజు వెళ్ళిపోతున్నాననుకోండి. ఇప్పుడు నా మనసు దేని మీద ఉంటుంది? ఆ ఫ్రిడ్జ్‌ను అనుభవించలేకపోయాననేటటువంటి బాధ నాకుంటుందా? ఉండదా? భగవంతుడంటారు నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. నువ్వు ఇంకొక శరీరాన్ని పొందినా ఆ వస్తువును వినియోగించుకునేలాగా నీకు నేను అవకాశం ఇస్తానంటున్నారు భగవంతుడు. అంటే భగవంతుడు మనందరికీ ఏం చేస్తారంటే కల్పవృక్షం అండి. ఏది కోరుకుంటే అది ఇచ్చేస్తారు. మనం ఇలా ఎన్ని జన్మల నుంచి నాకు ఆ వస్తువు కావాలి, ఈ వస్తువు కావాలి, ఈ పదార్థం కావాలని ఇలా జీవిస్తూనే ఉంటామా? లేకపోతే వీటన్నింటికి మూలాధారమైనటువంటి వస్తువుని తెలుసుకుంటామా? దీని గురించినటువంటి ఆలోచన మనందరికీ ఉండాలి. అంటే ఇక్కడ కృష్ణ పరమాత్మ మన అందరికీ కూడా తెలియచేస్తున్నారు. నీవెవరో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. నీవెవరు? కేవలం ఈ వస్తువులను వాడుకోవడానికి మాత్రమే నువ్వు జీవిస్తున్నావా? లేకపోతే ఈ వస్తువులన్నింటికి అధికారియా? ఇప్పుడు మనం ఈ భూమి మీద సృష్టించబడిన వస్తువులన్నీ నాకంటే వేరుగా ఉన్నాయని వీటన్నింటిని అనుభవించాలనుకుంటున్నాను. ఒక్కొక్కరు ఒక్కొక్క కోరికండి. బంగారం ఉన్నటువంటి వారికి బంధువుల మీద ప్రేమ. బంధువులు ఉన్న వారికి సంపదల మీద ప్రేమ. ఇంకొకరికి కలెక్టర్ అవ్వాలనే ప్రేమ. ఇంకొకరికి ఈ లోకాన్ని పరిపాలించేటటువంటి ఒక సీఎంఓ, పిఎంఓ అవ్వాలనే కోరిక. అంటే నీ చేత సృష్టించబడినటువంటి వస్తువులను నువ్వు అనుభవించాలనే కోరిక. నేనెక్కడ సృష్టించాను? ఈ జగత్తులో నేనంటూ కొన్ని విషయాలే కదా! అంటే ఇక్కడ భగవంతుడు మనందరికీ గొప్పదైన సత్యం చెప్తున్నారు. ఇది వినటానికి బానే ఉంటుంది కానీ, ఆచరణలో పెట్టడం మాత్రం కొన్ని జన్మలలో చేసే ప్రయత్నం అండి. ఈ రోజుతో అయ్యేది కాదు. ఒకవేళ ఈ జన్మలోనే గనక మేము గొప్పదైన సాధన చేస్తాము అంటే చెయ్యండి. తప్పకుండా ముక్తిని పొందుతారు. పొందిన వాళ్ళు కూడా లోకంలో చాలా మంది ఉంటారు. కానీ ఇలాంటి ప్రయత్నం ఎలాంటిదంటే ఎన్నో కష్ట నష్టాలను మనం భరించవలసి ఉంటుంది. ఎలాంటి కష్ట నష్టాలంటే కృష్ణ పరమాత్మ చెప్తారనమాట. క్లేశోధికరతస్తేషాం అవ్యక్తాసక్త చేతసాం అవ్యక్తాహి గతిర్దుఃఖం దేహవద్భిరవాప్యతే అని మనకు 12వ అధ్యాయంలో 5వ శ్లోకంలో చెప్పారు. మనకి ముండకోపనిషత్తులో కూడా చెప్పారు. క్షురస్య ధారా నిశితా దురత్యయ అంటే మంగలివాని యొక్క కత్తి మీద ప్రయాణం అనేది అంటే ఆ కత్తితో ఆయన ఏం చేస్తాడు? మంగలి మన తలపైన ఉన్నటువంటి శిరోజాలను తీసేయడానికి చాలా పదునుగా ఉంటుందట. ఎంత పదునుగా అంటే అతడు ఏమాత్రం మన శిరోజాలను కత్తిరించేటప్పుడు ఏమరపాటుగా ఉన్నా చర్మము తెగటానికి చాలా తక్కువ సమయం పడుతుందట. అందుకే లోకంలో ఏదైనా పదునైనటువంటి వస్తువు అంటే మంగలి కత్తి గురించి మాట్లాడతారు. అందుకే శాస్త్రం కూడా ఈ మాటను వాడుకుందండి. అంటే అంత పదునైన కత్తి మీద మీరు అడుగుపెట్టి నడుస్తున్నారండి. అయ్యో! ఇంతటి కర్మేంటండి బాబు! బ్రహ్మజ్ఞానాన్ని నేర్చుకోవాలంటే మంగలి కత్తి మీద నడిచి ప్రయాణం చెయ్యాలా అంటే మీరు చెయ్యక్కర్లా. ఆ కత్తి మీద మీరు అడుగుపెట్టి వెళ్తున్నప్పుడు ఆ శరీరమంతా చీల్చుకుపోతే ఎంత గాయమవుతుంది, ఎంతటి హాని జరుగుతుంది, ఎంతటి నొప్పిని ఓర్చుకోవాలండి. ఇంతటి బాధ ఉంటుందని కృష్ణ పరమాత్మ భగవద్గీతలో కూడా చెప్పారు. క్లేశోధికరత అధికమైనటువంటి క్లేశము బాధ ఉంటుందట. ఎందుకు? అవ్యక్తాసక్త చేతసాం అంటే నశించి ఈ కంటికి కనపడుతున్నదంతా నా బిడ్డలు, నా భర్త, నా పిల్లలు, నా కుటుంబము, నాది అనిపించేదంతా ఇదంతా ఉత్తదే మాయ అంటే
అది ఎంత బెంగ అండి. నీ కంటికి ఎదురుగా నీ భర్త ఎదురుగా ఉన్నారు, ఇతడు మాయా. తర్వాత నువ్వు కన్నటువంటి పిల్లలు, ఇదంతా మాయా. కనపడుతున్నటువంటి లోకం ఉంది, ఈ లోకమంతా మాయా అన్నారనుకోండి, అది ఎంత దుఃఖంగా ఉంటుంది. అంటే దీన్ని మనం జీర్ణించుకోవడం సాధ్యమవుతుందా? ఇది మనం అయ్యో నీ భార్యా బిడ్డలు అని చెప్పేసి అన్నప్పుడు మమకారం పెళ్ళుపుకుతుంది. భగవంతుడు అంటారు, నిజంగానే వాళ్ళు నీ భార్యా బిడ్డలు కాదనెవరన్నారు? మీరే కదా వీళ్ళ మీద ఆసక్తి లేకుండా ఉండమన్నారంటే, ఆసక్తి లేకుండా ఉండడం అంటే ఏదో నీకున్న బాధ్యతలన్నీ విడిచిపెట్టి వెళ్ళిపోమని కాదండి. ఏం చెప్తున్నారు? ఇవన్నీ నువ్వు తప్పక చేసి తీరవలసినవి. నీ భార్యని, నీ పిల్లలను నువ్వు చూడాలి. నీవు ఈ శరీరంలో నివసిస్తున్నావు కాబట్టి ఈ శరీరానికి సంబంధించినటువంటి పూర్ణమైన బాధ్యతను నువ్వు స్వీకరించాలి. కానీ ఇది ఇది శాశ్వతమైనది కాదు అనేటటువంటి విషయం కూడా నీకు గుర్తుండాలి. అసక్తిరనభిష్వంగ పుత్రధార గృహాదిషు అంటే భార్య బిడ్డలు గృహాదులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ శాశ్వతం కాదు. ఇవన్నీ నేను విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. అంటే వీటితో నేను ఎలా వినియోగించుకోవాలి వీటిని? అంటే ఏ బంధానికి హాని జరగకుండా అందరితో ఎలా ఉండాలి? పూర్ణమైనటువంటి ప్రేమ, పూర్ణమైనటువంటి కరుణ, పూర్ణమైనటువంటి దయ. చూడండి, విడిచిపెట్టమంటున్నాడు, వీళ్ళ మీద ఆసక్తి ఉండకూడదంటున్నాడు, మళ్ళీ వీళ్ళ మీద దయ ఉండాలట, కరుణ ఉండాలట, వీళ్ళకి సంబంధించి పూర్ణమైనటువంటి ప్రేమ ఉండాలట. కానీ భగవంతుడి జ్ఞానం నేర్పించేటప్పుడు ఏం చెప్తాడంటే, ఇప్పుడు ఈ శరీరానికి సంబంధించి ఉన్నటువంటి భార్య బిడ్డలు, తల్లి తండ్రి, ఇంకా బంధాలు బంధుత్వాలు ఉన్నాయి కదా, వీటితో పాటుగా సమస్త ప్రాణులను కూడా సమానమైన స్థితిలో చూడు. అంటే నా వాళ్ళు నీ వాళ్ళు అనే వ్యత్యాసం ఉండకూడదు. ఎలా అంటే, ఇప్పుడు మీ పిల్లవాడు తప్పు చేశాడు, పక్క ఇంటికెళ్ళి వాళ్ళ ఇంట్లో ఉన్న ఏదో ఒక వస్తువు దొంగతనం చేశారు. ఇప్పుడు మీరు ఆ పిల్లవాడిని రక్షించే ప్రయత్నం చేస్తారా, శిక్షించే ప్రయత్నం చేస్తారా అంటే, నేను కన్న పిల్లవాడు అన్నప్పుడు నాలో మమకారం పొంగుతుంది కాబట్టి ఆ పిల్లవాడిని రక్షించే పరిమ చేస్తాను. ఇప్పుడు మీ ఇంట్లో వేరొక పిల్లవాడు వచ్చి దొంగతనం చేశాడు. ఇప్పుడు మనం ఏమంటాం? ఇంత చిన్న పిల్లవాడు ఇంత పెద్ద నేరం చేశాడంటే భవిష్యత్తులో ఎంత పెద్ద నేరం చేస్తాడు. ఇప్పుడు మీ పిల్లవాడు చేసినప్పుడేమో చిన్నవాడండి వదిలేయండి అంటారు. ఇప్పుడు పక్కింటి పిల్లవాడు ఏదైనా తప్పు చేశాడన్నప్పుడు వీడిని శిక్షించాలి అంటున్నారు. ఆత్మజ్ఞానాన్ని నేర్చుకున్నప్పుడు నీ లోపట ఆ భగవంతుడితో ఉండేటటువంటి స్పర్శను నువ్వు పొంది ఉంటే నీలో కలిగేటటువంటి భావన ఏమిటి అంటే, నీ పిల్లవాడిని రక్షించేటటువంటి ప్రయత్నం నువ్వు ఎలా చేస్తావో అదే విధంగా ఆ పక్కింటి పిల్లవాడు చేసినా, అంటే ఇప్పుడు నీ పిల్లోడిని ఎలా అయితే తప్పు చేస్తే వాడిని బుద్ధి చెప్పి వాడిని కాపాడే ప్రయత్నం చేస్తావో, ఇప్పుడు పక్క పిల్లవాడిని కూడా అదే విధంగా వాడికి బుద్ధి చెప్పి వాడిని రక్షించే బాధ్యతను తీసుకుంటాం. ఆత్మజ్ఞానం కలగడం వల్ల చూడండి, శత్రుత్వాలు లేవు, అధికమైనటువంటి ప్రేమలు లేవు, అధికమైనటువంటి ద్వేషాలు లేవు. నీతో పాటు సమానమైనటువంటి స్థితిలో వాడిని చూడగలిగిన స్థితి నీకు కలుగుతుంది. ఎప్పుడు? నీ మనస్సుకు భగవంతుడు చెప్పిన జ్ఞానం అర్థమైనప్పుడు. దేహవద్భిరవాప్యతే అంటే రక్తము లోపట మన శరీరంలో నా వాళ్ళు అన్నప్పుడు రక్తం పొంగుతుందండి. పక్కింటి వాళ్ళు అన్నప్పుడు ఆ విధమైనటువంటి ఆ పొంగు ఉండదండి. అలాంటి పొంగు ఉండనప్పుడు ఏమవుతాం? అవతలి వారు చేసిన పాపములకు, తప్పులకు, దోషములకు మనం ఏం చేస్తాం? అధికంగా రియాక్ట్ అవుతాం. మన వాళ్ళు చేశారన్నప్పుడు కాస్త నీళ్లు ఏమంటారు, బాగా కాలుతున్న బొగ్గుల మీద నీళ్లు చల్లితే ఎలా అయితే కాస్త ఉపశమనం పొంది కాస్త వేడిగా ఉన్నట్టుగా కొద్ది కొద్దిగానే కోపడుతుంటాం, కొంచెం కొంచెంగానే బాధపడుతుంటాం. కానీ పక్క వాళ్ళు చేశారన్నప్పుడు మాత్రం అధికమైన ఉద్రిక్తతను పొందుతావు. ఈ ఉద్రిక్తతను నువ్వు ఎలా తగ్గించగలవు? అంతటా భగవంతుడే ఉన్నాడనేటటువంటి జ్ఞానాన్ని నువ్వు పూర్ణంగా
నీ యొక్క నరనరాలలో జీర్ణం చేసుకున్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. అందుకే ఆత్మజ్ఞానాన్ని నేను చెప్తున్నాను అని చెప్పేసి ఎంతోమంది లోకంలో చెప్తుంటారు నాలాగా. కానీ అందరికీ ఆ స్థితి కలిగిందా అంటే ఆచరణలో పెట్టుకుంటే కలుగుతుందండి. ఆచరణలో పెట్టుకోవాలి అంటే నా వాళ్ళు, పరాయి వాళ్ళనే వ్యత్యాసాన్ని విడిచిపెట్టగలిగిన విధంగా మన యొక్క సాధన చేయాలి. ఆ సాధన ఎలా ఉంటుందట అంటే కృష్ణ పరమాత్మ వివరిస్తున్నారు. మీరు మొదలుపెట్టినటువంటి సాధన సాధారణమైనది కాదు. అసాధారణమైనటువంటి సాధన ఎలా ఉంటుందట అంటే చెప్తున్నారు. అవ్యక్తాహి గతిర్దుఃఖం దేహవద్భిరవాప్యతే. నీవాడు పరాయి వాడనేటటువంటి వ్యత్యాసం ఉన్నప్పుడు నువ్వేం చేస్తావు? నేను చెప్పిన మాటను నువ్వు ఆచరించే ప్రయత్నం చెయ్యలేవు. ధృతరాష్ట్రుడు కూడా అంటాడు కదండి. అందుకే భగవద్గీతలో మొదటి శ్లోకమే మొత్తం జ్ఞానాన్ని చెప్పేస్తుంది. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవ. అంటే ధర్మక్షేత్రమైనటువంటి కురుక్షేత్రము యందు అంటే ధర్మక్షేత్రం ఏంటి? మన శరీరము చేత ఎవరైతే ధర్మం చేస్తారో ఆ శరీరంతో ధర్మం చేసినటువంటి వారికి ధృతరాష్ట్రుడి లాంటి మాటలు రావండి. ఇక్కడ ధృతరాష్ట్రుడు తనది కానటువంటి రాష్ట్రమును తనది అనుకుంటున్నాడు. వీళ్ళు నా వాళ్ళు, తర్వాత వాళ్ళని పరాయి వాళ్ళు అంటారు. ఇక్కడ ఆయన మాటలలోనే చెప్తాడు. మామక పాండవాశ్చైవ అంటాడు. పాండుపుత్రులు అంటే తన నుంచి విడదీశాడండి. మా మా సోదరుడి యొక్క పిల్లలు అనేటటువంటి మాటలో ఇక్కడేమన్నారు? పాండుపుత్రులు నా పిల్లలు అని అంటున్నారు. అంటే ఇద్దరి మధ్య వ్యత్యాసాన్ని చూడగలిగాడు కాబట్టి ఇక్కడ ధృతరాష్ట్రుడు ఏం చేస్తున్నాడు? ఈ దేహ సంబంధమైనటువంటి విషయాలలో గుడ్డివాడు. మరి మనం కూడా గుడ్డివాళ్ళమే కదండి. నా వాళ్ళు పరాయి వాళ్ళు అన్నప్పుడు మరి నీ వాడిని కాపాడుకునే ప్రయత్నంలో పరాయి వాడికి శిక్ష వేయించే ప్రయత్నం కూడా చేస్తాం. ఎందుకు? కన్నామండి, ఏం చేస్తాం? కన్న పాపానికి రక్షించాలి అంటారు. భగవంతుడు అంటారు, కన్నవాడైనప్పటికీ కూడా అంటే నువ్వు కన్నావు, వీడు నావాడు అన్నప్పుడు దేహాభిమానం నీకుంది. దేహాభిమానం లేనప్పుడు మాత్రమే వీళ్ళు నా వాళ్ళు, వీళ్ళు పరాయి వాళ్ళనే వ్యత్యాసాలు ఉండవు. ఇప్పుడు వరి పొలం నాదేనండి. నా వరి పొలంలో ఉన్నటువంటి కలుపు మొక్కలన్నీ నేను పీకుతున్నానంటే ఇప్పుడు వరి పెరగాలని కలుపు మొక్కలని ఏరేయాలని. పొలంలో నీ పొలమే కదా ఇదంతా. నువ్వు సాగు చేస్తున్న భూమిలో పుట్టిన కలుపు మొక్కలైతే వరి మొక్కలైతే మనమేమంటాం? మరి కలుపు మొక్కలు ఎందుకు పీకుతున్నారంటే కలుపు మొక్కలు ఉండడం వల్ల మరి నలుగురికి ఉపయోగపడేటటువంటి ఆహారపు మొక్కలు పెరగకుండా పోతాయి కాబట్టి కలుపు మొక్కలు పీకేస్తామంటారు. కృష్ణ పరమాత్మ కొత్త జ్ఞానం ఏమీ బోధించరు. మీకు తెలిసిన జ్ఞానమే బోధిస్తారు. క్షేత్రం అంటే పొలం కూడా అంటారు కదండి. ఈ పొలంలో నువ్వు కలుపు మొక్కల్ని పెరగనిచ్చి మంచి మొక్కలు పీకుతావా? పీకవు. పోనీ ఈ రెండింటిని పెరగనిస్తావా అంటే పెరగనివ్వను. ఖచ్చితంగా కలుపు మొక్కలు తీసేయాల్సిందే, మంచి మొక్కలు పెరగనివ్వాల్సిందే. అంటే నీ కుటుంబంలో కూడా నువ్వు పూర్వజన్మలలో చేసినటువంటి సత్కర్మలు దుష్కర్మలు ఏవైతే ఉంటాయో వాటి ఫలితంగా నీకు నీ బంధువులుగా నీ కుటుంబంలో ఉన్న వాళ్ళలో కొంతమంది ధర్మాన్ని పాటిస్తారు, మరి కొంతమంది అధర్మంతో కూడిన కార్యాచరణ ఉంటుంది. అధర్మ పరులను సమాజానికి దూరంగా ఉంచు, మొదట నీ ఇంటికి దూరంగా ఉంచు, తర్వాత సమాజం నుండి దూరంగా పంపించే ప్రయత్నం చెయ్యమని కృష్ణ పరమాత్మ మొదటి శ్లోకంలోనే మీరందరూ కూడా మీ ప్రాణాధారమైనటువంటి ఆహారానికి సంబంధించినటువంటి ఆ భూమిలో పెరిగేటటువంటి మొక్కలలోనే భగవంతుడి జ్ఞానమంతా బోధించారు. మీ అందరికీ తెలియని మాటలు నేనేం చెప్తున్నానని కృష్ణ పరమాత్మ మనందరికీ చెప్తున్నారు. పొలంలో పెరిగేటటువంటి కలుపు మొక్కల పట్ల మీరు అంత జాగ్రత్తగా ఉంటారే, మీ ఇంటిలో మీ కుటుంబ సభ్యులలో ఒకడు తప్పు చేస్తున్నాడని తెలిసినా తెలియనట్టుగానే ప్రవర్తించేటటువంటి తీరు ఈ రోజున లోకంలో చాలా ఉంది. ఈ ప్రవర్తన మీ కుటుంబాన్ని నాశనం చేయడమే కాదు, సమాజానికి కూడా చీడపురుగవుతాడు. కాబట్టి ఇక్కడ ధృతరాష్ట్రుడు పెంచి పోషించినటువంటి సామ్రాజ్యము 100 మంది కొడుకులతో కూడినటువంటి సామ్రాజ్యం సుమారు 11 అక్షౌహిణీల సైన్యం మొత్తము కూడా యుద్ధంలో మరణించిందండి. ఎందుకు మరణించింది? ఒక్క చీడ పురుగు ఎవరు అంటే ధృతరాష్ట్రుడు.
దుర్యోధనుడు కాదండి. ధృతరాష్ట్రుడు గనక సమర్థవంతంగా ఉంటే తన పిల్లల పట్ల అమితమైనటువంటి ప్రేమ, వేరొకరి యొక్క సంపద మనం ఆక్రమించకూడదని చెప్పేసి పిల్లవాడికి ఆ రోజునే నాన్నా నాకు అసూయగా ఉంది అన్నప్పుడు చెంప మీద ఒకటి కొట్టి, ఇలా చేయకూడదురా, నువ్వు సంపాదించి నువ్వు అనుభవించే ఆ సంపద నీకు చాలా తృప్తినిస్తుంది. వేరొకడి సంపద పరాయి వాడి సొమ్ము పాపముతో సమానమని చెప్పి ఆ తండ్రి గనక ఆ కొడుక్కి జ్ఞానము బోధించి ఉంటే ఇవాళ అంతమంది సైన్యం మరి కోట్ల మంది సైన్యం మరణించారటండి. అంత సైన్యం మరణించడానికి ఎవరు కారణం? ధృతరాష్ట్రుడే. అందుకే ధృతరాష్ట్రుడు పేరే ఉంటుంది. మనం కూడా కొన్ని కోట్ల జన్మల నుంచి భగవంతుణ్ణి తెలుసుకోకుండా మన ఇంటికి మనం వెళ్లకుండా ఇవాళ ఈ దేహమే నేను అనేటటువంటి అభిమానము అనేక శరీరాలను పొంది కూడా ఆయా శరీరాలతోనే తాదాత్మ్యం పొందాం. ఈ జన్మలోనైనా మీ బుద్ధి చైతన్యాన్ని వినియోగించుకోండి. మీ బుద్ధి యందు భగవంతుడి జ్ఞానాన్ని నింపండి. ఈ శరీరం అనేటటువంటి భావన నుంచి బయటపడండి అని మనకు భగవంతుడు తెలియచేస్తున్నారు. మీరందరూ సాధించవలసినది ఏమిటి అంటే ముందు మీ లోపట ఉన్న దుర్గుణాలను బయటికి నెట్టండి. తర్వాత మీ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళలో ఉన్నటువంటి దుర్మార్గమైనటువంటి లక్షణాలు ఏవైనా ఉంటే వాటిని గుర్తించి వాటిని మూలాలతో సహా పీకి వేసే ప్రయత్నం చేయండి. ఇప్పుడు మీ కుటుంబము నలుగురికి మేలు చేసేలాగా మారినప్పుడు అప్పుడు ఏమవుతుంది? మిమ్మల్ని చూసి చుట్టూ ఉన్నటువంటి సమాజం కూడా మారుతుంది. అంటే ఇక్కడ మనకు జ్ఞానం ముందు ఎవరికి బోధించారు? మీ కుటుంబానికి బోధించారా? మీకు బోధించారా? మనకే బోధిస్తున్నారు. ముందు మీరు మారండి. మీరు మారిన తర్వాత మీ కుటుంబం గురించి ఆలోచించండి. చాలా మంది ఏమంటారంటే నేను చెయ్యాలనుకుంటానండి, మా కుటుంబం ఎక్కడ సహకరిస్తుందండి? మీ కుటుంబం సహకరించడం అంటే మీరు గుడికి వెళ్ళడం, ఆశ్రమానికి వెళ్ళడం, అక్కడ కార్యక్రమాల్లో పాల్గొనడం ఇవి కాదు. మీ గుణాలలో మార్పు తెచ్చుకోండి. మీరు సత్యమే మాట్లాడుతున్నారా? మీరు తినేటటువంటి పదార్థాన్ని శౌచముతోనే మీరు ఈ పదార్థాన్ని పచనం చేసుకుంటున్నారా? ఈ దేహ సంబంధమైనటువంటి విషయాలలో శౌచంతో ప్రవర్తిస్తున్నారా? ఇతరుల పట్ల మీరు దయ కలిగి ఉంటున్నారా? ఈ లక్షణాలకి అయ్యో మా కుటుంబం సహకరించదండి, మేము సాధన చేసుకోవడానికి వెళ్ళడానికి కుదరదండి, మీకంటే మీ కుటుంబం సహకరిస్తుంది, మాకెలా సహకరిస్తుందనే వాళ్ళు అధికంగా ఉంటారు. కృష్ణ పరమాత్మ ఏమంటున్నారు? మీ లోపట ఉన్నటువంటి దుష్ట లక్షణాలను పోగొట్టుకోండి. ఇప్పుడు సత్యహరిచంద్రుడు ఉన్నాడండి. సత్యహరిచంద్రుడు ఎవరిని ఆశ్రయించి ఈ గుణాలు సంపాదించుకున్నారు? ఎవరినో ఒక గురుస్వరూపాన్ని ఆశ్రయించి ఆయన చెప్పిన మాటను పట్టుకొని జీవితాంతం ఏం చేశాడు? సత్యంతో జీవించడం కోసం అని చెప్పేసి శ్రమించాడు, ఎన్నో కష్టాలు పడ్డాడు, రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు, భార్యని పోగొట్టుకున్నాడు, పిల్లల్ని పోగొట్టుకున్నాడు, అతి దీనమైన స్థితిలోకి వెళ్ళాడు. అంటే సత్యాన్ని పట్టుకున్నప్పుడు మనం అనుకున్నాం కదా, మంగలి కత్తి మీద ప్రయాణం ఎంత కష్టమైనటువంటి పనినో, అదే విధంగా సత్యాన్ని పట్టుకున్నటువంటి సత్య హరిశ్చంద్రుడు ఎంత దుఃఖాన్ని పొందాడో మనందరికీ తెలుసు. అందుకే దాన్ని సులభంగా అందరికీ అర్థమయ్యేలాగా చెప్పారనమాట. శాస్త్రాలు ఇలా చెప్తాయన్నమాట. అంటే మీరు చేసే సాధన ఎన్నో రకాలైనటువంటి పరీక్షలకు నిలబడితే తప్ప మీరు భగవంతుణ్ణి తెలుసుకోలేరు. మనము ఒక చిన్న ఉద్యోగాన్ని సంపాదించుకోవడానికి అధికమైన కష్టం పడతాం కదా. మరి భగవంతుడు చెప్పేటటువంటి సత్యధర్మాలను ఆచరించడంలో కూడా మనం అంత దృఢంగా ఉండాలి. మనం ఏం చేస్తాం? ఎంతమంది ముందో మనం ఇక్కడ చెప్తున్న సత్యము ధర్మం అనే పదాలు వాడతాం. కుటుంబం దగ్గరకు వచ్చేసరికి అన్ని విడిచిపెడతాం. కుటుంబంలో ఎక్కడ వాడతాం? ఎప్పుడు అబద్ధాలు ఆడకుండా ఎలా ఉండగలుగుతాం? ఎప్పుడు ధర్మంగా ఎలా ఉండగలుగుతాం? కుటుంబం కోసం తప్పులు చేసినా పర్వాలేదని మనం ఏం చేస్తాం? మన కుటుంబం కోసం అని చెప్పి ధర్మం విడిచిపెడతాం. నీవు ఈ దేహం అనే బంధనంలో నుంచి విడిపడాలి అనుకుంటున్నావా? అప్పుడు నీ మనసుకు చెప్పు, ఇక చాలు ఈ శరీరాలు పొందడం అనేటటువంటి సాధన, ఇక ముందుకు పోనివ్వాలి. అంతే తప్ప అంటే శరీరాలు విడిచిపెట్టే సాధన మనం ఆచరిస్తూ ఉండాలి. ఇంకా ఇంకా శరీరాలు పొందాలి అనేటటువంటి తాపత్రయం ఉంటే మీరు ఎలా జీవించినా పర్వాలేదు. జ్ఞానులు అజ్ఞానులు అంటే ఏంటి? నాకు జ్ఞానం ఉంది అంటే ఈ దేహ బంధనంలో విడిపడడానికి, అంటే ఈ దేహం అనే పంజరంలో నుంచి నన్ను నేను విడిపించుకోవడానికి ఈశ్వరుడు చెప్పిన మాటలను మన కుటుంబంలో మనమే ఆచరిద్దాం. ముందు మనం ఆచరిద్దాం. తర్వాత మన కుటుంబం చేత మీరు సాధన చెయ్యండి.
మనకి ఎవరు వివేకానందుడు చెప్తారనమాట. సుమారు 12 సంవత్సరాల పాటు సాధన గనక మీరు నిరంతరాయంగా ఈశ్వరుడు చెప్పిన విధంగా గనక సాధన చేస్తే, మీరు మీ లోపట ఉన్నటువంటి భగవతత్వాన్ని తెలుసుకోగలుగుతారు. మీ కుటుంబంలో ఉన్నటువంటి వారు మీ యొక్క తత్వంతో వాళ్ళు కూడా ఏం చేస్తారు? వాళ్ళ జీవన విధానంలో ఉన్న లోపాలను దిద్దుకోగలుగుతారు. మీ చుట్టూ ఉన్న సమాజాన్ని కూడా మీరు దిద్దగలుగుతారు. దానికి 12 సంవత్సరాల సాధన. అందుకే మామూలుగా ఎవరైనా సన్యాసం తీసుకుంటానని వెళ్ళినా పెద్ద పెద్ద ఆశ్రమాలలో ఒక నియమం ఉంటుందండి. 12 సంవత్సరాల పాటు ఏం చేయాలి? అక్కడ మామూలుగా ఉండి అంటే అక్కడ ఆశ్రమానికి సంబంధించిన ఆచారాలు, సాంప్రదాయాలన్నీ అలవాటు చేసుకొని అక్కడ 12 సంవత్సరాల పాటు ఆ ఆశ్రమానికి సంబంధించిన నియమాలన్నీ పాటిస్తూ శుద్ధ సాత్వికమైన తర్వాత 12 సంవత్సరాల తదనంతరం వారికి ఏం చేస్తారంటే సన్యాసం ఇస్తారండి. వెళ్ళగానే నాకు సన్యాసం ఇవ్వండి అంటే ఏమి ఇవ్వరండి. ఒకవేళ ఇచ్చారు అంటే ఆ తీసుకున్నటువంటి వ్యక్తి సన్యాసిగా నిలబడటం కుదరదు. రెండవది ఏం జరుగుతుంది? అక్కడ ఆ ఆశ్రమంలో కూడా సరైనటువంటి పద్ధతులు కొనసాగటం లేదు. సరైనటువంటి పద్ధతులు కొనసాగుతున్నాయంటే 12 సంవత్సరాల పాటు అప్పటి వరకు మనం కొన్ని కోట్ల జన్మల నుంచి కూడా తెచ్చిపెట్టుకున్నటువంటి సాంప్రదాయాలు, సంస్కారాలు అనాలి. సాంప్రదాయాలు కాదు. ఈ సంస్కారాలు ఏమవుతాయి? మనకి ఇంటి దగ్గర మనం రకరకాలైనటువంటి రుచికరమైన పదార్థాలు తినే అలవాటుంటుంది. ఇప్పుడు ఆ ఆశ్రమ జీవనంలో అక్కడ వాళ్ళు పెట్టిన ఆహార పదార్థాలు తినడంలో మన యొక్క మనస్సు రకరకాలుగా చపలంతో ఉంటుంది. ఆ చపలత్వాన్ని ఏం చెయ్యాలి? భగవంతుణ్ణి తెలుసుకోవడానికి ఇటువంటి నియమాలన్నీ ఖచ్చితంగా పాటించి తీరవలసిందే అని ఏం చెప్పాలి? మనసుకు నెమ్మది నెమ్మదిగా బోధ చేస్తూ దాన్నేం చేయాలి? ధర్మ మార్గంలో ప్రయాణింప చేయడంలో కొన్ని ఒడిదుడుకులుంటాయి. ఆ ఒడిదుడుకులను తట్టుకొని 12 సంవత్సరాల పాటు అక్కడ యోగాన్ని అభ్యాసం చేస్తే, ఆ యోగాభ్యాసం ఏమవుతుంది అంటే మన లోపట ఉన్నటువంటి పూర్ణమైన తత్వాన్ని తెలుసుకోవడానికి కావలసిన విధంగా త్యాగబుద్ధితో జీవించగలిగినటువంటి సన్యాసాన్ని స్వీకరిస్తాం. సన్యాస అంటే ఏంటి? న్యాసం విడిచిపెట్టడం. దేహ సంబంధమైనటువంటి విషయాల మీద వ్యామోహాన్ని తగ్గించుకొని లోపట ఉన్నటువంటి ఆత్మానందాన్ని పొందడం కోసం నువ్వు చేసేటటువంటి సాధన సన్యాస. అదే అంటే అక్కడ ఆశ్రమాలకు సంబంధించి జరుగుతున్న పద్ధతి. మరి గృహస్థు ఆశ్రమంలో మనం సాధన ప్రారంభించడంలో మనకి కూడా ఎన్నో రకాలైనటువంటి కొన్ని కొన్ని తినకూడని పదార్థాలను తింటూ ఉంటాం. వాటిని ఏం చేయాలి? ఒక్కొక్కటిగా నెమ్మది నెమ్మదిగా 12 సంవత్సరాలలో నెమ్మది నెమ్మదిగా సత్యాన్ని తెలుసుకుంటూ ఒక్కొక్కటిగా మార్చుకుంటూ రావాలి. మనం మన వాళ్ళ కోసం అప్పుడప్పుడు అబద్ధాలాడేటటువంటి ప్రవృత్తి ఉందనుకోండి, ఖచ్చితంగా ఉంటుంది. దాన్ని నెమ్మది నెమ్మదిగా ఏం చేయాలి? తగ్గిస్తూ ఉండాలి. మనం తీసుకునే ఆహారంలో కాస్త ఉప్పు, కారాలు అధికంగా తినే అలవాటు ఉందనుకోండి, ఆ ఉప్పు, కారాల యొక్క స్థాయిని నెమ్మదిగా తగ్గించుకుంటూ రావాలి. ఇలా ఏవైతే మనం పూర్వజన్మల్లో చేసినటువంటి సంస్కారాలు, ఈ జన్మ ప్రయత్నం చేత మన కుటుంబంలో ఉన్నవాళ్ళు తీసుకునే ఆహారాలు కానివ్వండి, వాళ్ళ పద్ధతులు కానివ్వండి, శాస్త్రానికి కాస్త విరుద్ధంగా ఉంటే, వాటిని నెమ్మది నెమ్మదిగా నువ్వు ఆచరిస్తూ ఇతరులను ఆచరింపచేసే ప్రయత్నం చెయ్యాలి కానీ, నాకిన్ని శాస్త్రాలు తెలుసు మీరు కూడా ఆచరించండి అంటే చెయ్యరండి. నబుద్ధిభేదం జనయేదజ్ఞానం కర్మ సంగినాం జోషయే సర్వకర్మాని విద్వాన్ యుక్త సమాచరాని 3వ అధ్యాయంలో 26వ శ్లోకంలో మీరు ఆచరిస్తూ నలుగురి చేత ఆచరింప చెయ్యండి. మీరు ఆచరించకుండా అవతలి వాళ్ళతో మీరు సత్యమే మాట్లాడండి, మీరు పొద్దున్నే బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర లేవండి అని శాస్త్రంలో చెప్పిన మాటలన్నీ చెప్తూ మీరు చేసేదంతా తప్పు, ఇలా చేయకూడదు అని మీరు చెప్పకూడదు. మీరు ఆచరిస్తూ ఏం చేయాలి? అవతలి వారికి ఆదర్శంగా ఉండాలే తప్ప వాచా వేదాంతం పనికిరాదు. ఆచరణతో కూడి ప్రవర్తించండి. ఎవరి కోసం చేసుకుంటున్నారు? మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోవడానికి చేసుకుంటున్నారు. ఉద్ధరేదాత్మనాత్మానం. మనల్ని మనం ఉద్ధరించుకోవాలి. నేను ఇంతమందికి జ్ఞానం బోధిస్తే నాకింతొస్తుందా అంటే ఏమీ రాదు. ఏమీ రాదండి.
నువ్వు నలుగురికి బోధించడం వల్ల నీ ప్రవర్తనలో ఉన్న దోషాన్ని, ఏదైనా ఒక దోషాన్ని నువ్వు గుర్తించి దానిని పోగొట్టుకోవడానికి ఈశ్వరుడు ఒక్కొక్క ఉపాధికి ఒక్కొక్క అవకాశం ఇస్తాడు. ఆ అవకాశంలో నువ్వేం చేయాలి? నీ లోపట ఉన్న దుష్ట గుణాలను పోగొట్టుకునే ప్రయత్నం చేస్తూ నలుగురికి ఏం చేయాలి? మార్గదర్శకత్వంగా మారినప్పుడు మాత్రమే నీ జన్మ ఉద్ధరిస్తుంది. ఎవరినో 100 మందిని మార్చానండి అంటే కాదు. నీ ఉద్ధరణ ముఖ్యమని కృష్ణ పరమాత్మ 1కి 4 సార్లు చెప్తాడు. ఏమని చెప్తాడు? ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధువు ఆత్మైవ రిపురాత్మనః. నీ మనస్సే నీకు శత్రువు, నీ మనస్సే నీకు స్నేహితుడు. నీ మనస్సును భగవంతుణ్ణి తెలుసుకునే విధంగా స్నేహితుడిగా మార్చుకుంటావా? లేకపోతే భగవంతుడికి వ్యతిరేకంగా నువ్వు దేహ సంబంధమైన విషయాలలో నువ్వు నీ మనసును ఏం చేసుకుంటావు? శత్రువుగా మార్చుకుంటావా? అంటే భగవంతుడికి దూరం అయ్యామంటే మన మనసు ఎవరికి శత్రువు? ఆ పరమాత్మకు శత్రువు. మన మనసు భగవత్ సంబంధమైన విషయాల కోసం పరితపిస్తుంది. ఇక నువ్వు తొందరలోనే భగవంతుడిని తెలుసుకుంటావు. నీ మనసే నీకు బంధువు, నీ మనస్సే నీకు శత్రువు. మన ఏవ మనుష్యానాం బంధమోక్షయో అంటున్నారు. నీ మనస్సే బంధమా మోక్షమా అనేది నిర్ణయిస్తుంది. కాబట్టి మనసులో ఉన్న కల్మషాలను పోగొడితే యుంజన్నేవం సదాత్మానం యోగి విగత కల్మషః సుఖేన బ్రహ్మ సంస్పర్శం అత్యంతం సుఖమక్షయమశ్నుతే అని కృష్ణ పరమాత్మ మనకు జ్ఞానం బోధిస్తున్నారు. బ్రహ్మము చేత అనుభవము కలిగితే తప్ప నువ్వు ఈ దేహ సంబంధమైన విషయాలన్నీ శాశ్వతమైనవి కాదు అనే సత్యంలో నువ్వు నిలబడలేవు. అంటే మనం చేసే సాధన ఏదో ఒక్క క్షణంలోనైనా ఆ భగవంతుడి యొక్క స్పర్శను నువ్వు పొంది ఉండాలి. ఆ స్పర్శ నీకు పొందేంత వరకు నువ్వేం చేయాలి? ఇన్ని శాస్త్రాలలో చెప్పబడిన మాటలు వింటుంటాం, కానీ వాటి మీద దృఢంగా నిలబడటానికి కావలసిన స్థితి కలగదు. ఇప్పుడు మీరు ఒక 1 కోటి రూపాయలు ఇల్లు కట్టాలనుకున్నారనుకోండి, ఆ 1 కోటి రూపాయలు కూడబెట్టుకోవడంలో ఒక్కొక్కసారి 50 లక్షలు అయిన తర్వాత అబ్బా ఈ 50 లక్షలు ఇంకా 50 లక్షలు అవుతాయా అని మీ ఆశను చంపుకుంటారా? నేను సంపాదించగలను అని చెప్పేసి మీరు ముందుకు ప్రయాణం ప్రారంభిస్తారా? అంటే ఇంటి మీద మీకు మమకారం, 1 కోటి రూపాయల ఇల్లు నేను కట్టగలను, అలాంటి ఇంటిలో నేను ఉండాలనేటటువంటి మీ యొక్క దృఢమైనటువంటి నిర్ణయం మిమ్మల్ని ఏం చేస్తుంది? ఆ 50 లక్షల దగ్గరే ఆగిపోకుండా ముందుకు పోయేలాగా చేస్తుంది. మనం కూడా ఈశ్వరుడి సాధన చేస్తున్నప్పుడు నేనింత ధర్మంగా ఉంటున్నాను, నలుగురి కంటే కూడా శ్రేష్టంగా ఉండే ప్రయత్నం చేస్తున్నాను, నలుగురికి ఉపకారం చేస్తున్నాను, మరి ఎన్ని చేసినా నాకేం మార్పు కలగట్లేదే. ఇది చూసుకోవాలండి ఫస్ట్. మనం చేసే సాధన ఎంతమంది మనల్ని పొగుడుతున్నారు అనే దానికంటే నాలో ఏమైనా మార్పు వచ్చిందా ఇది చూసుకోవాలి. ఇప్పుడు చుట్టూ అందరూ నిన్ను చేరి అబ్బా ఎంత గొప్పవాళ్ళండి, మీరు ఎంత బాగా చెప్తారండి, మీరు ఎంత బాగా ఇది చేస్తారండి, ఎంత బాగా దానాలు చేస్తారండి అంటే దానివల్ల మీ లోపట ఏదైనా ఆ ఆత్మకు సంబంధించిన అనుభవం మీకు దొరుకుతుందా అని మీరు ఆలోచించండి. ఆ అనుభవం దొరకకుండా మీరు ఎంత చేస్తున్నా ఇంకా సాధన చెయ్యాలని గుర్తు. ఒక వ్యక్తికి బాగా సందేహం కలిగిందంటండి. అంటే మనలాగే ఏంటి శాస్త్రాలన్నీ కూడా చెప్తూ ఉన్నాయి, ఈ సాధనలో నేను ఎంత ముందుకు వెళ్ళానో నాకేం అర్థం కావట్లేదు. అంటే ఇప్పుడు మనము ఇల్లు కట్టాలనుకున్నాం, 1 కోటి రూపాయలలో 50 లక్షలు ఎదురుగా కనపడతాయండి. 50 లక్షలు మిగిలి ఉన్నాయి. సరే ఈ 50 లక్షలు సంపాదించటంలో ఏదో ఒక ప్రయత్నం చేస్తారు. కానీ ఆధ్యాత్మికమైన సాధనలో మనకేం అర్థం కాదు. ఏంటి నేను చాలా చేస్తున్నట్టుగా కనపడుతున్నాను, అసలు ఇది లెక్కలోకి వస్తుందా, లెక్కలోకి రావట్లేదా, అసలు నా సాధన ఎంత ముందుకు పోతుంది అని చెప్పి ఒక గురువు గారి దగ్గర శిష్యుడు వెళ్ళి అడిగారట, స్వామి నేనెన్నో సాధనలు చేస్తున్నాను, ఆ సాధనలు ఎన్ని చేస్తున్నా నాలో ఏ మార్పు కలిగినట్టుగా కూడా నాకు అర్థం కావట్లేదు. ఈ సాధనకి నేనెంత చేశాను అనే దానికి మీరేదైనా ఒక కొలమానం చెప్పండి స్వామి, నేను ఈ సస్పెన్స్ తట్టుకోలేనండి అన్నాడట. గురువుగారు అన్నారట, ధాన్యాన్ని తీసుకొచ్చి ఆ ధాన్యం మీద నువ్వు కాసేపు కూర్చో. అలా నువ్వు కూర్చున్నప్పుడు నీ లోపట ఉన్న భగవంతుణ్ణి తెలుసుకోవాలనేటటువంటి ఆ తాపత్రయం అనేటటువంటి అగ్ని జ్వాల ఉష్ణ రూపంలో నువ్వు అంటే ఇక్కడ వడ్లు పోసి ఒక
చిన్న పాత్రలో పెట్టారనమాట. ఒక బేషన్ అనుకోండి. ఆ బేషన్‌లో వడ్లు పెట్టారు. ఆ పెట్టినప్పుడు ఏమవుతుందంటే అందులో ఉన్నటువంటి అంటే చూడండి, అంతటా భగవంతుడే ఉన్నాడనేటటువంటి సత్యం ఎలా రూఢి అవుతుంది. అంతే సాధారణమైనటువంటి సాధన కాదండి ఇది. చాలా గొప్పది. నేనింక పూర్తిగా భగవంతుడిని తెలుసుకోవాలి అని తీవ్రతరమైనటువంటి ప్రయత్నం చేస్తున్న వారికి కొలమానం. ఏంటట? ఆ ధాన్యం మీద ఇతను కూర్చున్నప్పుడు నిజంగా ఇతనికి భగవంతుణ్ణి తెలుసుకోవడంలో ఇతను చేసేటటువంటి సాధన గనక నలుగురి యొక్క శ్రేయస్సుకు ఉపయోగపడుతూ లోపట భగవంతుణ్ణి తెలుసుకోవాలనే తాపత్రయం అధికంగా ఉందనుకోండి, అప్పుడు ఆ ధాన్యమట బొంగులవుతాయట. పేలాలవుతాయటండి. నువ్వు అక్కడ పెట్టినటువంటి ధాన్యంలో నువ్వు వాటి మీద కూర్చున్నప్పుడు అన్ని అన్ని ధాన్యపు గింజలు కూడా బొంగులయ్యాయా? అంటే బొంగులు లేదా పేలాలు. పేలాలయ్యాయా లేదా చూసుకోండి. అలా చూసుకున్నప్పుడు ఏం జరుగుతుంది? మొత్తం అయ్యాయి అంటే నీ ఆధ్యాత్మిక సాధనలో భగవంతుణ్ణి తెలుసుకోవడానికి అంతిమ స్థాయిలో నిలబడ్డావని గుర్తు. లేదు సగమే అయ్యాయి అంటే ఇంకా నీ ఆధ్యాత్మికమైన సాధన ముందుకు పోతుంది. అంటే ఎన్నో రకాలైనటువంటి త్యాగాలు, ఎన్నో శాస్త్రాలను తెలుసుకొని ఆ శాస్త్రంలో చెప్పినట్టుగా ఎంతో గొప్పదైనటువంటి సాధన నువ్వు చేస్తే ఆ సాధనలో నువ్వెంత ముందుకు పోతున్నావో నీకు తెలుసుకునేటటువంటి అవకాశం ఇస్తున్నానని కృష్ణ పరమాత్మ ఆ కృష్ణ పరమాత్మ కాదండి, ఒక గురువు గారు చెప్పారట. మరి అంతటా ఉన్నది కృష్ణ పరమాత్మే కదండి. ఆ గురువు గారిని కూడా కృష్ణ పరమాత్మ అనవచ్చు కదా. అంటే ఇక్కడ మన యొక్క సాధన ఎలా ఉండాలి అంటే మనకే అర్థమవుతుందండి. నా లోపట భగవంతుడి మీద ఎంత మమకారం ఉంది. ఇప్పుడు మనం ఎలా జీవించాలంటే యోగ వాసిష్టంలో చెప్తారండి. వశిష్ఠుడు చెప్తారట శ్రీరామచంద్రుడికి ఎలాంటి సాధన చెయ్యాలి మనం అంటే, పొద్దున నిద్ర లేచేటప్పుడు ఎలా ఉండాలో చెప్తున్నారు. ఈ దేహ సంబంధమైనటువంటి విషయాల మీద భ్రమ ఉండకూడదు. పొద్దున్నే లేవగానే ఇవాళ నేను ఎక్కడికి వెళ్ళాలి, ఏం తినాలి, ఈ విషయాల గురించిన ఆలోచన అంటే దేహ భ్రాంతికి సంబంధించిన ఆలోచన ఉండకూడదు. నీకే ఆలోచన ఉండాలి అంటే నేను ఈశ్వర స్వరూపమే, అంటే నేను ఆత్మయే కానీ ఈ శరీరం కాదు అనేటటువంటి ఆ భ్రాంతి ఏదైతే ఉందో అది పోగొట్టుకోవాలని. నువ్వు ఆత్మవి అని అనుకున్నప్పుడు నువ్వు ఉదయం లేవగానే ఈరోజు నేను ఆధ్యాత్మికమైనటువంటి సాధన ఎంత చెయ్యాలి అనే దాని మీద మనకు ఒక అవగాహన ఉండాలండి. ఎంత అవగాహన అంటే ఇక్కడ నీవు ఉదయం లేవగానే నీ ఆలోచనలన్నీ ఎటుగా పరిగెడుతున్నాయి. ఆ ఆలోచనలలో నువ్వు ఏ విధంగా ప్రవర్తిస్తున్నావు అంటే భగవంతుడు చెప్తున్నారనమాట. నిజంగా నాకు భగవంతుణ్ణి తెలుసుకోవాలనేటటువంటి కోరిక గనక అధికంగా ఉందనుకోండి, ఆ అధికంగా ఉన్నప్పుడు నేను చేసేటటువంటి సాధనలో ఎలా ఉండాలి? దేహ భ్రాంతి నుంచి విడిపడాలి, ఆత్మతో కూడినటువంటి విధమైనటువంటి సాధన చెయ్యడానికి నిరంతరం నువ్వు చేసేటటువంటి ప్రయత్నము గనక అనితరమైనటువంటి సాధ్యంగా ఉన్నప్పుడు, అంటే ఇక్కడ గొప్పదైనటువంటి ప్రయత్నం నీలో ఉన్నప్పుడు నువ్వు భగవంతుణ్ణి తెలుసుకుంటావు. అంతేకాని నేను లేవగానే రకరకాలైనటువంటి దేహ సంబంధమైన విషయాలోచనతో లేవకూడదు. అంటే ఇక్కడ దేహ సంబంధమైన విషయాలు విడిచిపెట్టమనట్లేదండి. వీటన్నింటినీ పట్టుకుంటూనే ఏం చేయాలి? నీ యొక్క నిదుర లేవటం అనేది ఎలా ఉండాలి? నేను ఆత్మానుభూతిని పొందడమే నా పరమ లక్ష్యం అనేటటువంటి ఆలోచనతోనే నువ్వు నిద్రలేవాలి కానీ దేహ సంబంధమైన విషయాలోచనతో నువ్వు నిద్రలేవకూడదు. ప్రతి ఒక్కరం కూడా ఏం చేయాలి? నీ మనసులో ఉన్నటువంటి విగత కల్మషః, రాగద్వేషములనేటటువంటి దొంగల నుండి నువ్వు తప్పించుకొని అంతటా భగవంతుడున్నాడనేటువంటి సాధనను నువ్వేం చేసుకోవాలి? నిలబెట్టుకోవాలి. కామము, క్రోధము అనేది ఏంటి? నరకానికి వెళ్ళడానికి కావలసినటువంటి గొప్పవైనటువంటి మార్గాలు. అసలు కోపం ఎందుకు మనం చూడాలండి. ఎవరైనా మిమ్మల్ని
తిడుతున్నారు. తిడుతున్నప్పుడు మీ మనసు ఎలా ప్రవర్తిస్తుంది? అంచనా వేసుకోండి. ఎవరికి వాళ్ళు అంచనా వేసుకోవాలి. ఆయనేమంటాడు? ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే. సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే. క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతివిభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి. అంటే మనం దేహ సంబంధమైన విషయాలలో అజ్ఞానంతో ఉంటే నువ్వు ఈ శరీరాన్ని ఇప్పటికిప్పుడు మంటలలో కాల్చి వేసుకోవడానికి కూడా కావలసినంత గొప్పగా నీ మనసు నిన్నేం చేస్తుందంటే అధోపాతాళానికి తీసుకెళ్తుంది. అంటే ఇప్పుడు మనం లోకంలో ఉన్నటువంటి అనేక విషయాలతో జీవించాలండి. ముఖ్యంగా సన్యాసులకైతే ఒక చోట ఉండి తపస్సు చేసుకోవచ్చు. లేకపోతే ఆశ్రమంలో ఉన్నవారు అక్కడ రోజు కూడా భగవత్ సంబంధమైనటువంటి సాధనలు చేసుకుంటారు. అంతవరకు ఓకే. మరి కర్మ సిద్ధాంతంలో మనం త్రిగుణాల మాయతో ఒకడు స్వార్థంగా ఉంటాడు, ఒకడు అసూయతో ఉంటాడు, ఒకడు ఎప్పుడు కోపంతో రగిలిపోతుంటాడు, ఇంకొకడు మోహంతో పరిగెడుతుంటాడు, ఒకడు తన దగ్గర ఉన్నటువంటిది ఏ వస్తువుని ఇవ్వడానికి ఇష్టపడని లోభగుణంతో, అంటే అరిషడ్ వర్గాలతో త్రిగుణాల మాయతో కూడి జీవిస్తుంటాడండి. మరి త్రిగుణాల మాయతో కూడి జీవిస్తున్నటువంటి ఇలాంటి వ్యక్తుల మధ్యలో మనం తిరగాలండి. మరి ఇలాంటి వ్యక్తుల మధ్యలో మనం తిరుగుతున్నప్పుడు మనం ఏం చేయాలి? నువ్వు ఏ విషయం పట్లైనా ఆకర్షణను పొందుతున్నావా? నిన్ను నువ్వు విచారణ చేసుకో. ప్రతిదీ భగవంతుడే మనకు ఇస్తున్నాడన్నప్పుడు ఆయా వస్తువులలో నీకు ఈశ్వరుడు ఇచ్చిన దాంతో తృప్తిగా ఉన్నావా లేదా? అవతలి వారు ఏదో ఒక వస్తువుని తెచ్చుకుంటే ఆ వస్తువును పొందాలనే తాపత్రయం నీకు కలుగుతుందా? అంటే ఇప్పుడు ఆ తాపత్రయం నిన్నేం చేస్తుంది? ఇక్కడ కృష్ణ పరమాత్మ 2వ అధ్యాయంలో 62, 63లో ఇదే చెప్పారు కదండి. అంటే లోకంలో ఉన్న విషయాలలో కొన్నింటి పట్ల గనక నీకు వ్యామోహం కలిగింది, అలా కలిగింది అంటే వాటిని పొందాలనేటటువంటి కోరిక నీకు వచ్చింది. అంటే మొదట నేనేం చేస్తున్నాను? ఎక్కడికో ఒక ఫంక్షన్కి వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరో పెట్టుకున్నటువంటి ఒక హారము నాకు నచ్చింది. ఆ నచ్చినటువంటి హారాన్ని చూసి సంతోషంగా వెళ్ళిపో, పర్వాలేదు. ఆ హారాన్ని నేను కూడా ధరించాలి అనేటటువంటి ఆ సంగమం ఒకటి పెట్టుకున్నాను అనుకోండి. ఇప్పుడు ఆ సంగమం ఏం చేస్తుందంటే నా యొక్క మనస్సుని కలిచివేస్తుంది. నేను పదే పదే మననం చేస్తాను. అబ్బా! ఈ హారం నాకు కూడా ఉంటే బాగుండు, ఎంత బాగుంటుంది, ఎంత బాగుంటుంది. నలుగురిలో అందరూ కూడా ఆ హారం వైపే చూశారు, నేను కూడా పెట్టుకుంటాను, నేను కూడా ఈ హారాన్ని తీసుకుంటాను అనుకున్నప్పుడు ఇప్పుడు నేను దాని పట్ల ఏమయ్యాను? ఆసక్తి పొందాను. ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు నాకు ఒక హారం మీద కోరిక ఉందా? లేదు. కానీ ఫంక్షన్లోకి వెళ్ళిన తర్వాత అనేక మందిని చూశాను. అనేక మందిలో ఒక వస్తువు నాకు నచ్చింది. ఆ వస్తువు పట్ల నేను మక్కువ పెంచుకున్నాను. ఆ మక్కువ ఏమైంది? నాకు ఆసక్తిగా మారింది. ఆ ఆసక్తి కాస్త కోరికగా మారింది. కోరిక ఏమైంది? నేను ఇంటికి వెళ్ళగానే ఆ వస్తువుని నేను పొందాలి అనేటటువంటి ఆలోచనను మా ఇంట్లో ఉన్న వారికి చెప్తాను. ఎప్పుడైతే మా ఇంట్లో ఉన్న వారికి నేను ఆలోచన చెప్పగానే ఆలోచనలో వారు కాస్త ఉద్రిక్తతను పొంది, ఎందుకు ఇలాంటి వస్తువులు మన దగ్గర ఎక్కడివి? మన దగ్గర అన్ని సంపదలు లేవు కదా! ఇలాంటి కోరిక ఎందుకు అన్నప్పుడు, అవును కదా! కాస్త జ్ఞానం ఉంటే, అవును కదా! ఈ వస్తువులన్నీ ఎందుకు నాకు? ఉన్నవి సరిపోతాయి కదా! ఇప్పుడు ఈ కొత్తగా వచ్చిన వస్తువు నేనేం చేయగలనని ఆలోచించగలుగుతారు. ఈ ఆలోచన లేకుండా చాలామంది ఏం చేస్తారు? లేదు లేదు నాకు ఈ వస్తువు కొనిపిస్తారా లేదా అని చెప్పేసి మారాం చేశారనుకోండి. ఆ మారాం కాస్త ఏమవుతుంది? అవతలి వారి యొక్క కోపము తీవ్ర స్థాయిలోకి వెళ్ళిపోతుంది. తీవ్ర క్రోధాద్భవతి సమ్మోహః. వెంటనే అవతలి వాళ్ళు కోప్పడ్డారని చెప్పేసి ఇప్పుడు మనకి కూడా కోపం వస్తుంది. ఆ కోపం ఏమవుతుందంటే నీకు మాయ కల్పిస్తుందండి. ఏంటంటే నువ్వెవరు అనేటటువంటి స్థాయి భేదాన్ని మర్చిపోతావు. మోహము నిన్ను పట్టుకుంటుందండి. అంటే ఇది లేకపోతే నేను ఇక లేను, ఇది ఖచ్చితంగా నాకు ఉండాల్సిందే అనేటటువంటి ఆ అజ్ఞానం అనేది నన్ను పట్టుకుంటుందండి. ఎప్పుడైతే నన్ను ఆ మోహం పట్టుకుందో వెంటనే నేనేం చేస్తాను? నేనేం మాట్లాడుతున్నాననే దాని మీద పట్టు విడిచిపెడతాను. కోపంలో నిర్ణయాలు తీసుకోకూడదంటారు కదండీ! కోపంలో మీరు ఏం మాట్లాడుతున్నారనే దాని మీద, అంటే మీ మీద మీకు పట్టు తప్పినప్పుడు, ఆ పట్టు తప్పినప్పుడు మీరేం మాట్లాడుతున్నారో మీరు మర్చిపోతారు. అలా మాట్లాడినటువంటి మాట వాళ్ళు జీవితాంతం గుర్తుపెట్టుకొని నిన్ను వేధించగలిగిన గొప్ప మాట కూడా మాట్లాడతారు.
ఆ క్షణంలో మీరేం మాట్లాడుతున్నారో తెలీదు. అందుకే కోపంగా ఉన్నటువంటి వాళ్ళతో మనం మాట్లాడడం కంటే సైలెంట్‌గా ఉండడం బెటర్. ఎందుకంటే వాళ్ళొక మాట అన్న తర్వాత ఆ మాటను మనం జీవితాంతం ఆ మాట అన్నారని ఏడుస్తూ కూర్చోవాలి. అందుకే కోపంగా ఉన్నటువంటి వాళ్ళ జోలికి మనం వెళ్ళకూడదండి. అందుకే మనం ఇంతకుముందు ఒకసారి ఒక కథలో కూడా చెప్పుకున్నాం. ఒక బ్రాహ్మణుడు సంధ్యావందనం చేసుకుంటున్నప్పుడు, ఒక చాకలివాడు బట్టలు ఉతుక్కుంటూ అతను చూసుకోలేదనమాట. అక్కడెవరు సంధ్యావందనం చేసుకుంటున్నారో చూసుకోక, ఆ బట్టలు ఉతికేటటువంటి ఆ ప్రయత్నంలో నీళ్లు కాస్త వచ్చి ఆ బ్రాహ్మణుడి మీద పడినప్పుడు, ఆ బ్రాహ్మణుడు చాలా కోపాన్ని పొంది, అతన్ని తిట్టడంతో కాదు, కొట్టడంతో అతని కోపాన్ని చల్లార్చుకుంటాడు. అయ్యో! నేను ఒక శూద్రుడిని నేను ముట్టుకున్నానని చెప్పేసి నీళ్ళలో స్నానం చేస్తున్నప్పుడు, ఆ చాకలివాడు కూడా బట్టలుతికే వ్యక్తి కూడా స్నానం చేస్తుంటాడు. బ్రాహ్మణుడికి ఆలోచన కలిగింది. అదేంటి నేనంటే వాడిని ముట్టుకున్నాను కాబట్టి నేను మైలపడ్డాను. వీడు మరి నన్ను ముట్టుకోవడం వాడి అదృష్టమే గదా! మరి వాడెందుకు స్నానం చేస్తున్నాడని డౌటొచ్చి అడిగాడనమాట. నేనంటే స్నానం చేస్తాను నువ్వెందుకు చేస్తున్నావంటే హ్మ్. ఒక ఏంటి శాస్త్రం తెలియనటువంటి ఒక అజ్ఞానికి కలగవలసినటువంటి ఈ కామక్రోధాదులు, కోపాదులనేవి ఉంటాయి. ఇవాళ మిమ్మల్ని ఏ దయ్యం పట్టింది? క్షుద్ర దయ్యం పట్టింది. కోపం అనే దయ్యం. ఏంటి? మాకు ఉండవలసిన లక్షణాలు మీకొచ్చేశాయి కాబట్టి, ఇప్పుడు నేనేమయ్యాను? అంటుబడ్డారు. ఇప్పుడు మీ కోపం అనేటటువంటి ఏదైతే ఒక మలినముందో, ఆ మలినం నన్నంటుకుంది. ఆ మలినం ఇప్పుడు ఆ మలినాన్ని గనక నేను కడుక్కోలేదనుకోండి, నాకింకా కోపం ఎక్కువవుతుంది. మేం ప్రయత్నం చేసి మా కోపాన్ని పోగొట్టుకోవాలి. బ్రాహ్మణుడి యొక్క సహజ లక్షణం ఏంటి? క్షమ, ఓర్పు ఉంటుందండి. అది భగవంతుడు బ్రాహ్మణుడికి ఖచ్చితంగా ఉంటుంది. ఉండాల్సినటువంటి గొప్ప లక్షణమని చెప్పాడు. ఆ లక్షణం మీరు పోగొట్టుకున్నారు. మాకుండవలసిన లక్షణాలు మీరు పట్టుకున్నారు. మళ్ళీ మీరు నన్ను ముట్టుకున్నారు కాబట్టి నేను స్నానం చేయకపోతే నా కోపం పెరిగి నా భార్యాబిడ్డలకు నేను దూరం అవుతాను. అంటే చూడండి, శాస్త్రం తెలుసు సంధ్యావందనం చేయడం గొప్ప అనుకున్నాడు. శాస్త్రం తెలీదు కానీ ఏ వస్తువు వల్ల ప్రమాదం ఉందో ఆ ప్రమాదంతో కూడిన వస్తువుతో జాగ్రత్త పడుతున్నాడు. అందుకే భగవంతుడు కేవలం బ్రాహ్మణులకు మాత్రమే బ్రహ్మజ్ఞానం అన్నాడా? ఎవరైతే భగవంతుడు చెప్పిన నియమాలతో కూడి జీవిస్తుంటారో వాళ్ళందరి సొత్తు బ్రహ్మజ్ఞానం అన్నాడు కానీ, కొంతమందికి పరిమితం చెయ్యలేదు కృష్ణ పరమాత్మ. అంటే కోపం అనేటటువంటి వస్తువు, అంటే కోపాన్ని ఎవరైతే పొందుతున్నారో వాళ్లకు మనం దూరంగా ఉండే ప్రయత్నం. ఆ ప్రయత్నంలో మనం జీవితాంతం దుఃఖపడవలసిన అవసరం. మనకి కోపం వచ్చినా మనకే ప్రమాదం. అవతలి వారికి కోపమొచ్చి వాళ్ళ పక్కన మనమున్నా వినకూడని మాట మనం వాళ్ళ నోటిలో నుంచి అన్నారనుకోండి, ఆ మాటతో జీవితాంతం దుఃఖపడవలసి ఉంటుంది కాబట్టి, మరి కోపమొచ్చినప్పుడు నిజంగా భగవంతుడంటారు, ఎవరైతే దేహబంధాల గురించి ఏడుస్తుంటారో, ఎవరైతే కోపాన్ని అధికంగా కలిగి ఉంటారో, అంటే నిజంగా మనం ఎవరికి దూరంగా ఉండాలంటే, కోరికలు బాగా కోరుకునే వాళ్ళకు దూరంగా ఉండాలట. కోపాన్ని కలిగిన వారికి దూరంగా ఉండాలట. లోభగుణం ఉన్న వాడి దగ్గర మనం ఉండకూడదు. కనపడిన ప్రతిదీ నాకు కావాలనుకునే మోహం కలిగిన వాడి పక్కన ఉండకూడదు. అవతలి వాడిని చూసి అసూయతో రగిలిపోయే వాడి పక్కన మనం ఉండకూడదు. నాకింత ఉంది అని అహంకరించే వాడి పక్కన మనం ఉండకూడదు. ఇలా ప్రవర్తిస్తున్నప్పుడు మనం దూరంగా వెళ్ళిపోవాలండి. వీళ్ళు గనక వాళ్ళకున్నటువంటి ఈ లక్షణాలతో ఉన్న వాళ్ళ మధ్యలో మనం ఉంటే మనం ఎలా ఉండాలి? కూర్మోంగానీవ సర్వశః. అంటే ఒక తాబేలు ఎలాగైతే జాగ్రత్తగా తనకు ప్రమాదం జరుగుతున్నప్పుడు అవయవాలను లోపలికి ముడుచుకుంటుందో, అదే విధంగా మనం కూడా ఇంద్రియాని ఇంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. ఇంద్రియములు ఇంద్రియార్థముల చేత, అంటే దేహ సంబంధమైన విషయాలలో ఇటువంటి లక్షణాలు కలిగిన వారికి దూరంగా ఉండాలట. ఆ దూరంగా లేకపోయామంటే మనం ప్రమాదంలో పడతాం. మనం ప్రతిక్షణం బాధతో జీవించడానికి అవకాశాలుంటాయి. ఇలాంటి లక్షణాలున్న వాళ్లకు మీరు దూరంగా ఉండమని కృష్ణ పరమాత్మ మనకు జ్ఞానం బోధిస్తున్నారు. వాళ్ళు పతనం కావడమే కాదండి, మనల్ని కూడా నాశనం చేస్తారు. ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నటువంటి మనసులో ఎవరో వచ్చి లేనిపోని మాటలు చెప్పారు అసూయ చేత. ఆ విన్నటువంటి మాటలు మనలో ఊరికే ఉంటాయా? వాటికి ఇంకో 4 జోడించుకుంటాం. లేకపోతే మనకు తెలిసిన వాళ్ళతో మాట్లాడతాం. పలానా వాళ్ళు ఈ పని చేశారట నిజమేనా అండి అంటారు.
నిజమేనండి. మేము కూడా విన్నామంటాం. ఇప్పుడు చూడండి, తెలుసుకున్నటువంటిది ఒక బఠానీ గింజ. ఆ బఠానీ గింజని మనం ఏం చేస్తామంటే, ఓ బండరాయి అంత పెద్దది చేసి, వాళ్ళ మీద మనమేం చేస్తాం, కత్తులు నూరడం ప్రారంభిస్తాం. మనకు అవసరమా? కృష్ణ పరమాత్మ మనకు చెప్తాడు, అపైశునం. అంటే దైవీ లక్షణాల నుంచి మనల్ని చెడగొట్టేది ఇతరుల యొక్క విషయాలను మనకు చెప్పేటటువంటి ప్రయత్నం, చెప్పిన మాటలు వినేటటువంటి వారు కూడా ఇద్దరూ ప్రమాదకారులే. కాబట్టి కృష్ణ పరమాత్మ ప్రతి విషయం అండి, భగవద్గీతలో ఇది చెప్పారు, ఇది చెప్పలేదని లేదు, అన్ని మాటలు చెప్పారు. అంటే ఇప్పుడు నువ్వు నిజంగా భగవంతుడు చెప్పినటువంటి లక్షణాలతో నువ్వు ఉంటే, అంటే మనం సమాజంలో అందరితో కలిసి ఉన్నా ఇది మనకర్థం కావాలనమాట. ఇతడు కోపంతో ప్రవర్తిస్తున్నాడు, ఇతడు అసూయతో ఉన్నాడు. అతనితో మనం ఎలా ఉండాలి? జాగ్రత్తగా. భగవద్గీత ఏం నేర్పుతుంది? ఒక్కసారే నీకు భగవంతుడు ప్రత్యక్షమవుతారని చెప్పట్లేదండి. నీ యొక్క బుద్ధికి ఏం చేస్తున్నావు? పదును పెడుతున్నావు. పదును పెట్టడం అంటే ఏది మంచి, ఏది సత్యమో, ఏది భగవంతుడిని తెలుసుకోవడానికి, భగవదనుభూతిని పొందడానికి అవసరమో, ఆ వస్తువును నీకు దగ్గర చేయడానికి, ఈ లోకంలో ఉన్నటువంటి నశించిపోయే విషయాల కోసం నువ్వు పరిగెత్తకుండా ఉండడానికి కావలసినటువంటి జ్ఞానాన్ని మనకు భగవంతుడు అందిస్తారనమాట. అంటే నీకు తెలివితేటలు పెంచుతాడండి. అంతే. భగవంతుడు నీకు ప్రత్యక్షమయ్యి నీకు ఒక 1,00,00,000 రూపాయలు నీకు డొనేట్ చేస్తానని చెప్పేసి చెప్పరు. ఏం చెప్తారు? ఇంత సంపదలు సంపాదించుకోవడానికి మూలమైన బుద్ధి యోగాన్ని నీకు ప్రసాదిస్తాను. ఏది మంచిది, ఏది భగవంతుణ్ణి తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. అంటే ఎవరైతే కోపంతో ఉన్నారో, ఎవరైతే కోరికలతో ఉన్నారో, ఎవరైతే మాయలో ఉన్నారో, మొత్తం మీద టోటల్‌గా ఏంటి? ఇతరుల యొక్క ఆనందాన్ని కోరుకోకపోవడం ఏమవుతుంది? అది సమాజానికి దూరం చేయడమే కాదు, మీ యొక్క మానవ ఉపాధి నీచమైన ఉపాధిలోకి వెళ్ళడానికి కూడా నీకు కారణమవుతుంది. కాబట్టి నీ లోపట ఉన్న కల్మషాలను పోగొట్టుకోకుండా నువ్వు భగవంతుడితో ఉన్న స్పర్శను పొందలేవు. ఆ స్పర్శను పొందిన వాళ్ళు ఎలా ఉంటారట అంటే, తన లోపట ఉన్న కల్మషాలన్నీ జ్ఞానంతో కడుక్కోవడమేనండి. ఒక వ్యక్తి కోపంలో ఉన్నాడు, అతడి దగ్గరికి వెళ్ళి మీకు నచ్చిన 2 మాటలు మాట్లాడారనుకోండి, వీలైతే బాగా రగిలేటటువంటి అగ్ని పైన నీళ్లు చల్లితే చల్లారినట్టు, అతను శాంతిని పొందగలిగిన మాట మీరు చెప్పగలిగే ఏమంటారు, అంతటి ఆత్మస్థైర్యం ఉంటే వెళ్ళి చెప్పండి. అంతేకాని అంటే మనం ఏం చేయాలి? అగ్నిని చల్లార్చే ప్రయత్నమే కానీ అగ్ని మీద కాస్త నెయ్యి వేసే ప్రయత్నంగా వెళ్ళకూడదు. అలా వెళ్ళినప్పుడు అదేమవుతుంది? అది మిమ్మల్ని కూడా కారు చిచ్చులో కాల్చేస్తుంది. కాబట్టి ఆయన చెప్తున్నారు, భగవంతుడు చెప్తున్నారు, ఎవరైనా కోపంతో ఉన్నారు, ఎవరైనా అసూయతో ఉన్నారు, వాళ్ళతో మీరు మాట్లాడకండి. సైలెంట్‌గా ఉండండి. మనకు చెప్పారండి. కృష్ణ పరమాత్మ ప్రతి విషయం కూడా చెప్తున్నారు. మౌని సమదుఃఖ సుఖస్వస్త్యః తుల్య నిందాస్తుతిర్మౌని అంటాడు. అంటే మిమ్మల్ని పొగుడుతున్నప్పుడు, మిమ్మల్ని అవమానిస్తున్నప్పుడు కూడా మీరు బ్యాలెన్స్‌డ్‌గా ఉండడంలో మీ దగ్గర ఉండాల్సిన ఆయుధం మౌనమే. ఎవరో పొగుడుతున్నారు, ఆ పొగడ్తకు లొంగిపోకండి. ఎవరో తిడుతున్నారు, దానికి మీరు కోపాన్ని పొందకండి. మీరెలా ఉండాలి? మౌనంగా ఉండండి. లోపల భగవంతుడి జ్ఞానాన్ని మననం చేస్తుండండి. ఈ సమయంలో నన్ను గట్టెక్కించగలిసిన మాట ఏముంది అని ఆ లోపటున్న పరమాత్మను ప్రార్థిస్తే, నువ్వు సంయమనంతో ఉండడానికి కావలసిన జ్ఞానము నీ నుంచే పుడుతుంది తప్ప వేరొకరి దగ్గర నుంచి రాదు. ఆయన నీకే ఇస్తాడు. ఆ క్షణంలో కనుక కాస్త నువ్వు సంయమనాన్ని పాటిస్తే, అందుకే ఆత్మ సంయమ యోగం అంటే, కామక్రోధాదుల విషయంలో ఎవరైతే నిగ్రహాన్ని పాటిస్తారో, అలా నిగ్రహాన్ని పాటించిన వారికి లోపటి నుంచే భగవంతుడి జ్ఞానం నీకేమవుతుంది? మరి సమతుల్య స్థితిలో జీవించడానికి కావలసినటువంటి విధంగా నిన్ను రక్షిస్తుంది. కాబట్టి లోపట ఉన్నటువంటి బ్రహ్మానందాన్ని నువ్వు పొందటానికి కావలసిన స్థితి ఎవరైతే యోగమును అభ్యాసం చేస్తున్నారో వాళ్ళు కామక్రోధాదుల నుంచి విడిపడాలి. అలా విడిపడిన తర్వాత బ్రహ్మానందాన్ని పొందుతావు. అలా పొందినప్పుడు ఎలా ఉంటుందట? సర్వభూతస్తమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మ సర్వత్ర సమదర్శినః. వీళ్ళెలా ఉంటారు అంటే, వీళ్ళు అంటున్నాను ఇక్కడ చెప్పిన కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి బ్రహ్మానందం
అనుభవించిన వారు ఎలా ఉంటారంటే, అంటే నేను సద్గురువు, సచ్చిదానందము, జగద్గురు, పరమగురు, పరమేష్ఠి గురు అంటున్నారు కదా! ఈ మాటలకు సరిపోయేటటువంటి జ్ఞానము, అంటే సరిపోయే విధంగా ఎవరు జీవిస్తారు? వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుందో తెలియకుండానే వాళ్ళని ఏమంటాం? మరి బ్రహ్మజ్ఞానం పొందిన వారు అనటానికి వీల్లేదు. బ్రహ్మజ్ఞానానుభవం పొందిన వారి యొక్క స్థితి ఎలా ఉంటుందట అంటే, సర్వభూతస్థమాత్మానం, సమస్త ప్రాణులలో ఉన్నటువంటి ఆత్మ, తర్వాత తన లోపట ఉన్నటువంటి ఆత్మ ఒక్కటే అనేటటువంటి భావనతో జీవించగలగాలి. అంటే చూడండి, సర్వభూతస్థమాత్మానం, సమస్త ప్రాణులు ఎక్కడున్నాయి? నాయందే. నాయందే అంటే నేనొక్కనే సింగిల్ కదా అంటే నేనెవరిని? ఇందాక మనం చెప్పుకున్నాం. ఒక మాట ఏం చెప్పారు? నేను ఈ దేహమే అనేటటువంటి భ్రాంతి నుంచి బయటపడడానికి పొద్దున లేవగానే నేను ఆత్మస్వరూపమే కానీ ఈ దేహం కాదు అన్నప్పుడు, ఈ సమస్త ప్రాణులు ఎక్కడుండాలి? నీయందే ఉండాలి. ఇప్పుడు నీ పిల్లవాడు తప్పు చేస్తే ఆ పిల్లవాడిని, తప్పు చేసిన వాడిని దిద్దే ప్రయత్నం ఎలా చేస్తావో, నీ శరీరంలో ఉన్న అవయవాలన్నింటినీ నీకు కావలసిన విధంగా ఎలాగైతే వాడుకుంటావో, అదే విధంగా సమస్త ప్రాణుల యందు పూర్ణమైన దయ, పూర్ణమైనటువంటి కరుణ, పూర్ణమైనటువంటి వాత్సల్యంతో కూడి నువ్వు ప్రవర్తించాలి. అన్నీ నీ యందే ఉన్నాయి. భగవంతుడికి ఏమంటారు, ఒకరి మీద ప్రేమ, ఒకరి మీద ద్వేషం ఉంటుందా? లేదు. కృష్ణ పరమాత్మ అందుకే మనకు సందేహాలు తీర్చడం కోసం సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం అంటాడు కృష్ణ పరమాత్మ. మనకు 13వ అధ్యాయంలో 28వ శ్లోకంలో చెప్తారనమాట. నేను అందరిలో సమానంగా ఉన్నాను. వారు వారి యొక్క కర్మలను బట్టి వాళ్ళందరిలో నేను ఎలా ఉంటాను? ప్రతి ఒక్కరిలో నేను సమాన స్థాయిలో నేను ఉంటాను. ఎవరిలో ఎక్కువ తక్కువ అట్లాంటి వ్యత్యాసాలు లేవు. కానీ వాళ్ళకిచ్చే శక్తిలో మాత్రం మార్పు ఉంటుంది. కాస్త పుణ్యకర్మలు చేసేటటువంటి వాళ్ళు ఎలా ఉంటారంటే, వాళ్ళకి భగవంతుడి యొక్క శక్తి ఎంత పని చేసినా అలసిపోని శక్తినిస్తారు. కాస్త పాపపు కర్మలు అధికంగా చేసిన వారు చిన్న పనులకే అలసిపోయేటటువంటి విధంగా శక్తిని అందిస్తూ ఉంటారు. అంటే భగవంతుడికి ఎవరిలో ఎంత ఉండాలి అంటే అందరిలో అంతా ఉంటాడు. కానీ పరమాత్మ ఇక్కడ ఒక మాట చెప్తారు. సమోహం సర్వభూతేషు నమే ద్వేషోస్తి న ప్రియ ఏ భజంతి తు మాం భక్త్యా మయితే తేషు చాప్యహం. నాకు ఎవరు అంటే ప్రత్యేకమైన అభిమానం లేదు, ఎవరి మీద కోపం లేదు, ఎవరి మీద ప్రేమం లేదు. అందరూ నాకు ఓకే. అందరితో నేను సమానంగా ఉంటాను. అందరిలో సమస్థితిలో నేనున్నాను. అందరి పట్ల కూడా నాకు ఒకే భావన. అంటే ఇప్పుడు మీ పిల్లలు ఉన్నారండి, 2 పిల్లలు ఉన్నారనుకోండి. ఇప్పుడు 2 పిల్లల మీద ప్రేమ సమానంగా ఉంటుందంటే ఖచ్చితంగా ఉంటుంది. కానీ ఒక పిల్లవాడు ఏం చెప్పినా చేయడండి. ఒక పిల్లవాడు మీరు చెప్పకుండానే మీరేం చెప్తారో తెలుసుకుని చేసేస్తాడు. ఇప్పుడు వీరిద్దరి మీద ఓ రవ్వంత ప్రేమ మీరు చెప్పక ముందే మీ పనులన్నీ పూర్తి చేసి పెట్టేవాడి మీద ఉంటుందా? ఉండదా? కృష్ణ పరమాత్మ కూడా అదే అంటున్నారు. ఏమంటున్నారు? ఏ భజంతు మాం భక్త్య, భక్తి చేత నేను చెప్పినటువంటి స్వధర్మాచరణ ఎవరైతే చేస్తారో, అలా చేసేటటువంటి వారికి నేను ఏం చేస్తాను? సకలము సమర్పిస్తాను. ఏం కావాలంటే అవి ఇస్తానంటున్నాడు. అంటే ఇప్పుడు మనందరం కూడా పొద్దున్నే నిద్ర లేచేటప్పుడు, అంటే మన యొక్క స్థాయిని బట్టి నేను ఆత్మస్వరూపమే అని కేవలం మాటలలో కాదండి. ఇప్పుడు నాకు రవ్వ కేసరంటే ఇష్టం, రవ్వ కేసరంటే ఇష్టం అంటే, ఆ రవ్వ కేసరిని నేనేం చేస్తాను? తింటూ ఉంటాను కాబట్టే నాకు రవ్వ కేసరంటే ఇష్టం. అంతేకాని రవ్వ కేసరిని కేవలం చూస్తాను కానీ తినను అనేది కాదు కదండీ! అంటే నేను ఆత్మనే అన్నప్పుడు నీలో ఏ స్థితి ఉంటుంది? సర్వభూతస్థమాత్మానం, సమస్త ప్రాణులు నీయందే ఉన్నాయి. పొద్దున్నే ఎవరో వచ్చి ఫోన్ చేసి చెప్పారు. పలానా వాడు పలానా తప్పు చేశాడట అని చెప్పారు. ఇప్పుడు వాడిని దిద్దే ప్రయత్నంగానే నువ్వు మాట్లాడాలి తప్ప, వాడి మీద నీకు ప్రత్యేకమైన వైరం ఉండకూడదు. ఇప్పుడు మనం ఏం చేస్తాం? వాడు నీ వాడే, నీ సొంత వాడే, మీ బంధువులే అన్నారనుకోండి. నీ యొక్క పరిస్థితి, నీ మాటలలో నీవు ప్రవర్తించే తీరులో కొంత మార్పు ఉంటుంది. వాడెవడో పక్క ఊరి వాడట, మనకెవరికీ తెలీదు అన్నప్పుడు వాడి మీద కాస్త కోపం అధికంగా ఉంటుంది. ఇప్పుడు ఆత్మస్వరూపంగా నువ్వు నిలబడితే ఏం చేయాలి?
ఏం చేయాలి అంటే అందరి పట్ల ఒకే విధమైనటువంటి ప్రవర్తనతో నువ్వు జీవించటం రావాలి. అంటే వాళ్ళు అలా ఉంటారండి. సర్వభూతస్థమాత్మానం. సమస్త ప్రాణులు నీ యందు అంటే నువ్వు ఆత్మగా నువ్వు నిద్రలేస్తున్నావు. నీ యందు సమస్త ప్రాణులు నీ యందే ఉన్నాయి. సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని. నువ్వు అన్ని ప్రాణులలో ఉన్నావు. నీ యందు అన్ని ప్రాణులు ఉన్నాయండి. అన్ని ప్రాణుల యందు నువ్వున్నావు. ఇప్పుడు పలానా రామయ్య, ఆ రామయ్యలో నువ్వున్నావు. నువ్వు ఉండడం వల్లే కదా! అంటే ఆత్మానుభూతిని పొందితే అంతటి హెచ్చు స్థాయి ఉంటుంది. దాన్ని మనం ఏం చేయాలి? ఆచరణలో పెట్టుకోవాలి. ఆచరణలో పెట్టుకో అంటే మరి నాకు కూడా బ్రహ్మానందం కలగలేదు కదండీ! కలిగినప్పుడు చూసుకుంటానంటే కుదరదు. నువ్వు ఒక ఒక కొత్తగా పెళ్ళైనటువంటి అమ్మాయి ఉందండి. ఆ అమ్మాయి అత్తగారింటికెళ్ళిన తర్వాత నాకు పెత్తనం ఇచ్చిన తర్వాత మీ అందరిని ప్రేమగా చూసుకుంటానంటే సరిపోతుందా? అందరి యొక్క మనస్సును ఏం చేయాలి? గెలవగలిగినంత గొప్పగా ఈమె కొన్ని త్యాగాలతో కూడిన విధంగా ఆ ఇంటి పరిస్థితులకు తగ్గట్టుగా జీవిస్తే అందరి యొక్క మన్ననలు పొందుతుంది. ఇది మనందరికీ తెలుసు కదండీ! అదే విధంగా భగవంతుడు ఏం చెప్తున్నారంటే, నేను మీకు అంతటి గొప్ప ఆనందాన్ని ఇవ్వాలంటే మీరేం చేయాలంటే, నేను శాస్త్రంలో అనేక విషయాలు చెప్పాను. ఆ చెప్పిన విషయాల పట్ల విశ్వాసం ఉంచండి ఫస్ట్. భగవంతుడు, గురువు, శాస్త్రము ఈ 3 విషయాలలో మీకు విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసము చేత మీరేం చేయాలి? భగవంతుడు చెప్పినటువంటి సాధన చేసే ప్రయత్నం చేయాలి. ఎటువంటి సాధన చెయ్యమంటున్నాడు ఈశ్వరుడు అంటే, శాస్త్రంలో ఏం చెప్తున్నారు? సమస్త ప్రాణుల యొక్క హితము కోసం ప్రయత్నం చెయ్యండి. మీకు అనుభవంలోకొచ్చిన తర్వాత నేను చూసుకుంటానంటే నేనెప్పటికీ మీ అనుభవంలోకి రాను. నేను చెప్పిన మాట మీద మీకు విశ్వాసముంటే, నేను చెప్పిన మాటను అనుభూతి పొందినటువంటి కొంతమంది సద్గురువులు మీకు ఆదర్శమైతే, వాళ్ళ యొక్క ప్రవర్తనను మీరు దర్శనం చేస్తున్నది నిజమే అయితే, మీరేం చేయాలి? శాస్త్రంలో చెప్పిన విధంగా తీసుకునే ఆహారంలో కానివ్వండి, మీరు ప్రవర్తించే ప్రతి ప్రవర్తనలో కూడా శాస్త్ర ప్రామాణికమైన ప్రవర్తనను అలవర్చుకోండి అంటున్నాడు. అంటే ఇంతటి ఆనందం పొందిన వాళ్ళని లోకంలో ఉదాహరణకు చెప్పుకుంటున్నాం. కానీ ఇంత గొప్పదైన స్థితిని పొందిన వారి యొక్క స్థితి ఎలా ఉంటుందో మనం తెలుసుకున్న తర్వాత మన యొక్క సాధనలో ఉన్న లోపాలు పోగొట్టుకోవాలి. ఎటువంటి లోపాలున్నాయి? మనమందరము దేహ సంబంధమైన విషయాలలో నాది, నీది అనేటటువంటి వ్యత్యాసాలుంటాయి. నాది, నీది అనే వ్యత్యాసాలు లేకుండా ధర్మంగా ఉన్న వాళ్ళందరూ నా వాళ్ళు. అధర్మంగా ఉన్న వారందరికీ కూడా సరైనటువంటి విధంగా బుద్ధి చెప్పి వాళ్ళని ధర్మ మార్గంలో నడిపించే ప్రయత్నం ఖచ్చితంగా చెయ్యాలి. అంటే 2 విషయాలు మన మీదనే ఉంటాయి. మీ పిల్లలలో ఒకడు మంచివాడు, ఒకడు చెడ్డవాడుంటే మంచివాడిని పట్టుకొని చెడ్డవాడిని వదిలేస్తారా? వదిలేయరు. ఇక్కడ ఆత్మజ్ఞానాన్ని మనం కనుక నేర్చుకుంటున్నామంటే అందరిలో ఉన్నటువంటి మంచి చెడు గమనించి చెడుగా ఉన్నవాడిని సరిచేసే ప్రయత్నం. మంచిగా ఉన్నటువంటి వాడిని ఇంకాస్త ముందుకు పోయేలాగా వాడికి ఆదరణ ఇవ్వడం. అంటే ధర్మంతో కూడిన వాళ్ళు నీ నీ కడుపులో పుట్టిన వాళ్ళైనా, నీ బంధువులైనా కాకపోయినా, ధర్మంతో కూడిన వాళ్ళందరూ ఒకవైపు, అధర్మంతో ఉన్నవారు నీ కుటుంబ సభ్యులే అయినా, వాళ్ళని పక్కకు నెట్టగలిగినంత గొప్పదైనటువంటి జ్ఞానాన్ని మనకు ఈశ్వరుడు బ్రహ్మజ్ఞానమునందు నేర్పిస్తాడు. అలా నేర్పించినప్పుడు మనం దాన్ని ఆచరణలో పెట్టాలి అంటే ఏం చేయాలి? నేను ఈ శరీరము యందు ఉన్నటువంటి సచ్చిదానంద ఆత్మయే అనేటటువంటి సుస్థిరమైనటువంటి జ్ఞానం ఉండాలి. స్థైర్యమాత్మ వినిగ్రహ అంటారు కృష్ణ పరమాత్మ. అంటే నేను ఆత్మయే అనేటటువంటి పూర్ణమైన భావనను హృదయము నిండా నింపుకున్నప్పుడు భగవంతుడు చెప్పినటువంటి ధర్మంతో కూడిన కార్యాచరణ చేయడానికి సిద్ధపడతాం. అంటే నీవు చేసినటువంటి పిల్లవాడు టీచర్ క్లాస్‌లోనండి 40 మంది పిల్లలుంటారు. 40 మంది పిల్లల్లో ఒక్క పిల్లవాడే బాగా చదువుతాడని ఎలా గుర్తిస్తుంది? వాడి యొక్క పనిని వాడు చదివేటటువంటి ఆ చదివే విధానము, వాడు ప్రశ్నలు అప్పజెప్పే విధానము, వాడు పరీక్ష పత్రాలలో వాడి యొక్క కార్యాచరణ, వాడు బయట కూడా వాడు ప్రవర్తించే తీరు, ఇన్ని విషయాలను గమనించిన తరువాత అందరికంటే ఈ పిల్లవాడు బెటర్‌గా ఉన్నాడని వాడి మీద కాస్త శ్రద్ధ కూడా ఎక్కువగా పెడతారు టీచర్.
అంతే కదండి. భగవంతుడు కూడా సేమ్ అండి. మనం శాస్త్రంలో గురువుగారు శాస్త్రంలో భగవంతుడు చెప్పిన మాటను చెప్తున్నప్పుడు, ఆయన ఆచరణ పూర్వకంగా మనకు నేర్పిస్తున్నప్పుడు, ఇప్పుడు మనం అది ఆచరణలో పెట్టుకున్నామనుకోండి, అప్పుడు భగవంతుడి యొక్క కృప గురువు రూపంలో మనకంది. ఆ గురువుగారు మనకేం జేస్తారంటే, నీ లోపట ఉన్నటువంటి దివ్యమైన తేజస్సును నువ్వు తెలుసుకోవడానికి కావలసినటువంటి విధంగా నిన్ను దిద్దుతాడు. ఆయనెలా ఉంటాడు? సర్వశక్తులకు అధిపతిగా ఉన్నటువంటి సద్గురువు దగ్గరికి మనం వెళ్ళాలంటే, ముందు మనం ఏం చేయాలి? ఇప్పుడు ఒక్కసారే నేను కలెక్టర్ అవ్వాలి అంటే, చిన్న చిన్న పాఠశాలల్లో పాఠాలు చదువుకోవాలి కదండీ! ఆయా పాఠాలు నేర్చుకొని, అక్కడి నుంచి పైకి ముందుకు వెళ్తూ, ఆ తర్వాత మనం ఏదైతే లక్ష్యం పొందాలనుకుంటున్నామో, ఆ లక్ష్యానికి తగినట్టుగా మనం వెళ్ళిపోతాం. ఇప్పుడు ఒక పిల్లవాడు బాగా చదువుతున్నాడు. అప్పుడు ఆ పిల్లవాడిని ఏం చేస్తారు? "నువ్వు పలానా స్కూలుకి వెళ్ళరా బాబు. అక్కడికి వెళ్తే నీ చదువుకు తగినటువంటి ఆహ్, ఉపాధ్యాయులు దొరుకుతారు. నీ చదువు ముందుకు సాగుతుందని" ఆ టీచర్లు రికమెండ్ చేస్తారు. అలా వాడేం చేస్తాడు? అంచెలంచెలుగా తాననుకున్నటువంటి లక్ష్యంను చేరుకుంటాడు. అదే విధంగా మనం కూడా సాధనలో ఉన్నప్పుడు మరి పూర్ణంగా మనం వృద్ధిలోకి రావాలి అంటే ఏం చేయాలి? అంచెలంచెలుగా నేర్చుకుంటూ మనం పై స్థాయికి పోవడంలో ఆ భగవంతుడే సద్గురు స్వరూపంగా నిలబడి మనల్ని ఒక్కొక్క గురువు నుంచి ఇంకొక గురువు దగ్గరికి తీసుకెళ్తూ నువ్వు పూర్ణంగా ఆ భగవంతుడితో లయం కావడానికి కావలసిన విధంగా నిన్ను ఆ పరమాత్మ తీర్చిదిద్దుతారు. నీ లోపట ఉన్నటువంటి పరబ్రహ్మ స్వరూపమే నువ్వు చేసే ప్రతి పనిని గమనించి, ఆ నీ సాధనకు తగిన విధంగా నిన్ను ఆ గురువు దగ్గరికి తీసుకెళ్తుంది. ఆ గురువు నుంచి నువ్వు ఎక్కడికి, ఎప్పుడు, ఎలా వెళ్ళాలో ఆ పరమేశ్వరుడు నిర్ణయిస్తారండి. అందుకే గురువు అంటే లోపట ఉన్న సచ్చిదానందమే కానీ నామరూపాలతో కనపడుతున్న దేహాదులు కాదు. వారి యొక్క ఆచరణను బట్టి భగవంతుడు ఆయన యొక్క కృపను మన మీద వర్షింపజేస్తుంటారు. అందుకే ఆయన ఏమంటున్నారు? సమస్త ప్రాణులయందు ఉన్నటువంటి భగవత్ చైతన్యాన్ని ఎప్పుడైతే తన అనుభవంలోకి తెచ్చుకుంటారో, అప్పుడు అందరి పట్ల కూడా సమత్వ భావనతో జీవిస్తారు. మనం కూడా అలాంటి సమత్వ భావనను సంపాదించుకోవాలంటే, ముందు నీ మనసులో ఉన్నటువంటి కల్మషాలు పోకుండా నువ్వు ఈ స్థితిలో నిలబడలేవు కాబట్టి, నిరంతరం ఆధ్యాత్మికమైనటువంటి సాధనను మనం ఏం చేయాలి? విడిచిపెట్టకుండా ఆచరణలో పెడుతున్నప్పుడు, నీవు కూడా అంతటా ఉన్న ఆ భగవంతుని యొక్క సాన్నిధ్యాన్ని దర్శనం చేసి, అందరి పట్ల కూడా సమదృష్టిలో ఉండగలవని కృష్ణ పరమాత్మ ఈ శ్లోకము ద్వారా వివరణ చేసి ఉన్నారు. దీనిని ఇంకా మనకెలాంటి లక్షణాలుంటాయో అంటే ఆత్మస్థితిలో ఉన్న వారి లక్షణాలు తర్వాత 3 శ్లోకాలలో వివరణ చేశారు. వాటిని రేపు తెలుసుకుందామండి. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక ప్రవచనాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.